వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప 2 డిసెంబర్ 5న మన ముందుకు వచ్చింది. సో ఈ సినిమాకి సంబంధించి అటు పాజిటివ్ ఇటు నెగిటివ్ రివ్యూలు అలాగే విశ్లేషణలు కూడా వచ్చాయి. పుష్ప 1తో పోలికలు, అలాగే అసలు పుష్ప 2లో సుకుమార్ ఏం చెప్పదలుచుకున్నాడు ఏంటి, అల్లు అర్జున్ నటన ఎలా ఉంది, అలాగే అల్లు అర్జున్కి సరైనటువంటి విలన్ ఉన్నాడా లేదా, అలాగే రష్మిక మందనతో ఆయన కెమిస్ట్రీ ఎలా ఉంది, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వీటి మీద చర్చలు నడుస్తూ ఉన్నాయి. అలాగే అసలు కలెక్షన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి. సో మొదట దీని మీద ఉన్నటువంటి అంటే ఈ సినిమా మానియా ఎలా ఉందో మనందరికీ తెలుసు. సో ఆ మానియానికి తగ్గట్లే ఇటు ఇండియాలోను అటు ఓవర్సీస్లోను దాని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, నిజంగా ఇది మొదటి రోజు సరికొత్త రికార్డుల్ని సృష్టించిందా లేదా, సో ఇలాగా అనేక అంశాలు ఈ సినిమా చుట్టూ ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. అలాగే డిసెంబర్ 4 నైట్ ఏదైతే బెనిఫిట్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా 70mm థియేటర్లో అక్కడ జరిగినటువంటి దుర్ఘటనలో తొక్కిసలాటలో ఒక మహిళ సినిమా చూడటానికి వచ్చినటువంటి ఆమె ఆ తొక్కిసలాటలో చనిపోవటం, ఆమె కుమారుడు ఆల్మోస్ట్ చావు బతుకుల మధ్య ఉండి ప్రస్తుతానికి కోలుకుంటున్నాడనే సమాచారం ఉండటం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అలాగే అల్లు అర్జున్ చేసినటువంటి ఆయన ఆ సినిమా చూడటానికి వెళ్ళటమే తప్పన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు మొదటి షోకి అలా వెళ్ళటం, ఒక ఫ్యామిలీ వెళ్ళటం అనేది మరింత తప్పు అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్టులు అలాగే విమర్శకులు మన ముందున్నారు. నాతో పాటు యాంకర్ సంస్థ తరపున కృష్ణ ఉన్నారు. నా ఎదురుగా సీనియర్ జర్నలిస్టు అలాగే విశ్లేషకురాలు దుర్గా వడ్లమాన్ గారు, అలాగే మనందరికీ తెలిసినటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు, అలాగే చిత్రరంగానికి సంబంధించినటువంటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ రచయితగా పనిచేస్తూ అలాగే సినీ విమర్శక కూడా ఇండస్ట్రీలో వాళ్ళందరికీ తెలిసినటువంటి శ్రీచక్ర మల్లికార్జున. వీళ్ళు మన ముందున్నారు. దీనికి సంబంధించి పుష్ప 2 అనే సినిమాకి సంబంధించి వీళ్ళతో మనం ఈ చర్చలు మొదలు పెడదాం. అందరికీ నమస్కారం అండి. సార్ భరద్వాజ్ గారు, మనకి కొన్ని అంటే ఫిగర్స్ అయితే వచ్చాయి కలెక్షన్స్కి సంబంధించి. ఇప్పటివరకు ప్రాథమిక అంచనాల ప్రకారం మనకు అందిన సమాచారం ప్రకారం 260-270 కోట్లు గ్రాస్ వచ్చింది అంటున్నారు. ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించి హైయెస్ట్ షేర్ వచ్చిందని చెప్పేసి RRRని క్రాస్ చేసిందని చెప్పేసి వచ్చింది. యాక్చువల్గా మనకి మునుపు సమాచారం ప్రకారం RRR అనేది 23,75,00,000 దాకా ఉంది షేరు. ఇప్పుడు అది 25,45,00,000 45,000 దాకా వచ్చిందని చెప్పి షేర్ అని చెప్పి మనకి సమాచారం అందుతుంది. అలాగే ఓవర్సీస్లో కూడా మొదటి ప్రీమియర్స్ ప్లస్ నార్మల్ షోస్ కలుపుకొని 4.4 మిలియన్ అని చెప్పి అఫీషియల్ పోస్టర్ వచ్చింది. ఇది అంటే టోటల్గా చూసుకుంటే నెంబర్ 3 ప్లేస్లో తెలుగు సినిమా సంబంధించి నెంబర్ 3 ప్లేస్లో RRR కల్కి తర్వాత ప్లేస్లో వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ కలెక్షన్స్ అలాగే ఈ సినిమా మీరు చూశారు కాబట్టి వీటిని బేరీజ్ వేసి చెప్పమంటే ఏం చెప్తారు? అంటే ఈ సినిమాకు సంబంధించి విపరీతమైనటువంటి హైప్ క్రియేట్ చేశారండి. అంటే ఒక మానియా, ఒక ఫేవరు క్రియేట్ అయిపోయింది. రెండవది, ఈ సినిమా ప్రీమియర్స్కి విపరీతంగా రేట్లతో ప్రమేయం లేకుండా జనాలు వెళ్ళిపోయారు థియేటర్కి. వెళ్ళిపోయి ఎంత రేట్ అయినా కొనడానికి సిద్ధపడిపోయిన పరిస్థితి నేను ప్రత్యక్షంగా చూశాను అక్కడ. ఓకే. కాబట్టి రేట్లు వాటి ప్రభావం ఏమైనా ఉంటుందా అనేది అనుకున్నారు, కానీ ముందు అదేం కనిపించలేదు అక్కడ. ఓకే, అదేం కనిపించలేదు. 1200కి కూడా పెద్దగా జనాలు ఇది చేయలేదు. మీరు చెప్తున్నటువంటి సంధ్య ఇన్సిడెంట్ వాళ్ళు కూడా అంటే చాలా థియేటర్స్ లో ఈ సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే కాదు, మల్టీప్లెక్స్ లో కూడా విత్ ఫ్యామిలీ వచ్చారు. ఏది 1000 రూపాయలు 1200 సింగిల్ స్క్రీన్ లో నడిచింది, 1500 దాకా మల్టీప్లెక్స్ లో నడిచింది. ఓకే, మల్టీప్లెక్స్ కి వీటికి కూడా ఫ్యామిలీస్ వచ్చారు. కాబట్టి యంగ్ జనరేషనే కావచ్చు కానీ ఫ్యామిలీ వచ్చారు, అది కనిపించింది. ఓకే, కాబట్టి అందుకని ఈ ఫిగర్స్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, వాళ్ళ అఫీషియల్ పోస్టులు 300 crores అని వేయబోతున్నారు ఇప్పుడు.
ఇంకొక 10 నిమిషాల్లోనో ఇంకో అరగంటలోనో రిలీజ్ కాబోతోంది. ఓకే. అయితే ఎంత చేసినా గాని మహా అయితే అది ఒక 10 కోట్ల కంటే ఎక్కువ ఉండదని కూడా చెప్తూ ఉన్నారు కదా! అవును. బెనిఫిట్ షో‌లకు సంబంధించి ఏదైతే ఉందో. సో ఏదైతే 6 షోలు పడ్డాయో మొదట అంటే బెనిఫిట్ అర్ధరాత్రి తర్వాత నుంచి. బెనిఫిట్ షోలకి ఆ రేట్లు నడిచినాయండి. అంటే మీకు మార్నింగ్ 8:00 నుంచి మారింది, 6 నుంచే మారింది. ఓకే. 6:00 షో దగ్గర నుంచి మామూలు రేట్లు వచ్చినాయి. మామూలు రేట్లు అంటే అవి కూడా పెరిగిన రేట్లే. యెస్. అవి కూడా పెరిగిన రేట్లే. మీకు మల్టీప్లెక్స్ లో రూ. 600. 600 రూపాయలు, ఇక్కడ 350 రూపాయలు. ఓకే. సింగిల్ స్క్రీన్ లో ఆ రేట్లే నడుస్తున్నాయి ఇప్పుడు కూడా. సో ఇలా ఇంకొక వారం రోజులు నడిచే పరిస్థితి కనిపిస్తోంది. ఓకే. అందుకని ఈ మేనియా మీద వర్కౌట్ అవుతోంది. కేవలం తెలుగు మార్కెట్ లోనే కాదు, ఇది హిందీ మార్కెట్ లో స్లోగా మొదలైంది. ఓకే. స్లోగా మొదలై పీక్స్ కి వెళ్తోంది. అక్కడ ప్రీమియర్స్ లేవు, దీనికి ప్రీమియర్స్ లేవు. కానీ కొన్ని చోట్ల 1:00 షో వేశారు. ఓకే. మిడ్ నైట్ వేశారు. బాంబేలో పడింది. ఓకే. రెస్పాన్స్ ఉంది. కాబట్టి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ కూడా నెమ్మదిగా పికప్ అయింది. అంటే బుక్ మై షో ప్రకారం అయితే మొదట కొంచెం ఖాళీలు కనిపించినాయి, ఓకే, ఎక్కువగానే కనిపించినాయి. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. అంటే ఈ రోజు షోకి కూడా టికెట్లు ఎక్కువగా బుక్ అవ్వలేదు, ఇప్పటికి కూడా థియేటర్లు ఖాళీగా ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. బుక్ మై షోలో ఇప్పటికీ కూడా అంటే పుష్ప ఏమో కలర్ రెడ్, కానీ బుక్ మై షోలో అంతా గ్రీన్ గా కనపడుతోంది అంటూ ఆ వార్త ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఒకటండి, మీకు యాక్చువల్ గా నిన్న పరిస్థితి అదే. ఈ రోజు గ్రీన్ గా కనిపించిన మాట వాస్తవమే. కానీ ఈ రోజు మళ్ళీ బుకింగ్స్ పుంజుకున్నాయి. ఓకే. పుంజుకుని నడుస్తోంది. అయితే మీకు ప్రీమియర్స్ మీద కనిపించినంత ప్రెజర్, అంటే మీకు బుకింగ్ ఓపెన్ చేయగానే కనిపించినటువంటి మొదటి రోజు చూసేయాలి అనేటువంటి ఆతృత ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అయిపోయింది. ఆ వేవ్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు బుక్ అవుతున్నవన్నీ కూడా సినిమా చూడాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఇది కూడా 2-3 డేస్ నడుస్తుంది. ఆ తర్వాత ఏంటి పరిస్థితి అంటే కనీసం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ వాతావరణం ఇంకొక వారం రోజులు ఉండాలి కనీసం. కానీ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి కూడా ఈ చిత్రానికి అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది ఏమో చిత్రం ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది, చాలా బాగుంది అంటూ అల్లు అర్జున్ ఆర్మీ చెప్తూ ఉన్నారు. మరికొంతమంది మాత్రం అసలు మేము ఊహించినటువంటి స్థాయిలో ఈ చిత్రం లేదు, అసలు ఈ చిత్రానికి కథే లేదు, అల్లు అర్జున్ యాక్టింగ్ కూడా అఫిషియల్ గా లేదు, అంటే ఆర్టిఫిషియల్ గా ఉంది, నేచురల్ గా లేదు అన్నట్లుగా కొంతమంది అభిప్రాయం. ఆర్గానిక్ గా లేదు సినిమా ఆర్గానిక్ గా లేదు అనేది వాస్తవం. ఇది పార్ట్ 2 అని వాళ్ళు అనుకున్న కథ కాదు. ఓకే. వాళ్ళు మొదట అనుకున్న కథ వేరే, అది వెళ్ళిపోయింది, అది 3కి వెళ్ళిపోయింది. వీళ్ళు దాన్ని నిలబెట్టడం కోసం కొన్ని బ్లాక్స్ అనుకున్నారు. వీళ్ళు ఒరిజినల్ గా అనుకున్నటువంటి పార్ట్ 2 కథను నిలబెట్టడం కోసం అనుకున్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి హెవీ అయిపోయి ఒరిజినల్ కథ పార్ట్ 3కి వెళ్ళిపోయింది. మనకి ఒక టీజర్ వదిలేరు వాళ్ళు మొదట్లో. పార్ట్ 2కి ఆడియన్స్ ని హుక్ చేయడం కోసం ఒక టీజర్ వదిలేరు. జాతర కంటే చాలా ముందండి. ఓకే. జాతర కంటే చాలా ముందు వచ్చినటువంటి టీజర్ లో పుష్ప క్యారెక్టర్ చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఊళ్ళు తగలబడతాయి. తగలబడిన తర్వాత పుష్ప లేడు అనే విధ్వంసం జరుగుతూ ఉంటుంది. ఈ జరుగుతున్న నేపథ్యంలో ఒక పులి 2 అడుగులు వెనక్కి వేయటం, పుష్పాన్ని చూసే వేసి ఉంటుంది, పుష్ప బతికే ఉన్నాడో నా పిల్లోడు డైలాగ్ ఉంటుంది. అవేవి ఇందులో కనపడలా. అంటే ఒరిజినల్ గా వాళ్ళు అనుకున్న కథ అది పార్ట్ 2కి. ఆ సీన్లు ఆ సన్నివేశాలు ఎందుకు లేవు అసలు? అది చెప్తున్నాను కదా, అది పార్ట్ అంటే ఆ కథని ఆ కథ మొత్తం పార్ట్ 3కి వెళ్ళిపోయింది. ఈ పార్ట్ 2ని నిలబెట్టడం కోసం కొన్ని బ్లాక్స్ అనుకున్నారు వాళ్ళు. ఈ గంగమ్మ జాతర ఇవన్నీ, ఆ కొండ మీద ఫైట్ ఇవన్నీ వీళ్ళు అనుకున్న సినిమాని పెంచడం కోసం అనుకున్నవి. వీటి మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోయి ఇవి హెవీగా తయారైపోయిన తర్వాత దాన్ని పక్కకు జరిపి దీనికోసం మీకు సినిమా చూస్తే అర్థమైపోతుంది, ఒక సింగిల్ పాయింట్ మీద వెళ్తుంది సినిమా. అవును, ఒక సింగిల్ పాయింట్ మీద వెళుతుంది. నిడివి తగ్గించడానికి అవకాశం ఉంది నిజానికి.
ఎందుకంటే ఆ మొదట కల ఫైట్ ఒకటి ఉంది. అవును, ఆ కల ఫైట్, జపాన్ ఫైట్, ఆ జపాన్ ఫైట్ ని పక్కన పెట్టి ఉమ్, ఫహద్ ఫాజిల్ అడవిలో హడావిడి మొదలు పెట్టడంతో సినిమా మొదలు పెడితే ఇబ్బంది ఏం లేదు. అదే అవును అంటే మీకు అక్కడ దాదాపు 20 నిమిషాలు తగ్గుతుంది. అవును. ఉమ్, ఇది నిడివి ఎక్కువైంది అనేది ఒకటి ఒక ఫీలింగ్ ఉంది జనాల్లో. మిక్స్డ్ టాక్ రావడానికి కారణం మీకు చివరిలో అజయ్ కన్ఫెషన్ సీన్ ఒకటి ఉంది. అవును, అది జనాల సహనాన్ని పరీక్షించింది. ఓకే. అలాగే ఈ ఫీలింగ్స్ అనే పాట కూడా అప్ టు ది మార్క్ లేదు. కష్టపడ్డారు కానీ ఆ సెట్, ఆ గొడవ ఆ సినిమాతో మ్యాచ్ కాలేదు. ఓకే. తర్వాత ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా సన్నివేశాలు లెంగ్త్ ఎక్కువైపోయింది. దాన్ని కొంచెం ట్రిమ్ చేసుకుని ఉంటే నిజానికి ఇది 2:30కి వచ్చుండేదే. ఓకే, అయితే ఇక్కడ మిమ్మల్ని ఆపుతున్నాను. సో సారు మల్లికార్జున గారు, ఇప్పుడు భరద్వాజ్ గారు పాయింట్లు చెప్పారు. సో ఫస్ట్ కళ ఫైట్ ఇదన్నీ లేకపోయినా కానీ, ఎందుకంటే అక్కడ ఒకటి అసలు ఆ కళ ఎందుకు వచ్చింది, పీడకల అంటే తర్వాత అడుగుతుంది ఏంటి అన్న పీడకల వచ్చిందంటే నిజానికి మించిన పీడకల ఏముంటుందని కూడా డైలాగ్ ఉంటుంది, చెప్తాడు తను పుష్ప. తర్వాత తన చిన్ననాటు ఒక అందరి పిల్లలతో కలిసి ఒక బాలు నదిలో వేస్తే, కాలంలో వేస్తే మన కాలంలో దూతాడు, ఈత రాదు. అసలు దీనికి సింబాలిక్గా తర్వాత ఏమన్నా సీన్స్ ఏమన్నా కంటిన్యూషన్ ఏమైనా ఎక్కడైనా కనపడతాయి అంటే సినిమాలు ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఇది నిజంగా సార్ చెప్పినట్టు ఈ లెంగ్త్ అవటంలో ఈ అనవసరమైన సీన్లు కూడా ఉండటం వల్ల ఎంత పెట్టింది. ఇది లేకపోయినా కూడా సినిమాకి నష్టం వచ్చేది కాదు అని అంటున్నారు కదా, దాని మీద మీరేమంటారు? ఇది సుకుమార్ గారు ఒకటి ఇంట్రడక్షన్ సీన్స్ లాగా, హీరోయిజం లాగా, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంటర్నేషనల్ ని స్కేల్ అప్ చేయాలన్న దృష్టిలో అది యాడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే, కానీ నిజం కాదు కదా, అది ఓన్లీ కళ, తనకు వచ్చిన కళ మాత్రమే. అంటే పుష్ప అంటే లోకల్ అనుకుంటారా లేదా నేషనల్ అనుకుంటారా? ఇవన్నీ కాదు, ఇంటర్నేషనల్ అని చూపించడానికి మాత్రమే ఆ సన్నివేశాలు పెట్టారని మనం భావించవచ్చు. ఖచ్చితంగా అది డిజైన్ చేసింది. దాన్ని కరెక్ట్ గా అట్లా డిటైల్ చేసినా గానీ సినిమాని ఆర్గానిక్ గా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. అయితే ఏంటంటే ఇట్లా కొంచెం వీవింగ్, సెంటిమెంట్ క్రియేట్ చేయటము ఇలాంటివి ఉన్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ ఒకటి చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అక్కడ. అదేంటంటే సినిమా అనేది 3 పాయింట్స్ మీద వెళ్ళింది. ఒకటేమో కంటిన్యూటీ, స్మగ్లింగ్ ని కంటిన్యూటీ చేయటము, దానికి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ని కంటిన్యూ చేసుకోవటము అనివార్యం కదా, అది తను స్మగ్లర్ కాబట్టి అది అనివార్యం, అది వెళ్తుంటది. ఇంకోటి ఏంటంటే సీఎం తో ఫోటో దిగాలి అన్నది తీసుకోవడం పాయింట్. మూడవది వచ్చేటప్పటికి ఇంటి పేరు సంబంధించింది. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఇంటి పేరుదే ఈ కళ ఎపిసోడ్ లో కాయిన్ చేశారు అనమాట. ఓకే, అట్లా దానికి ఇంపార్టెన్స్ ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం చిన్న ఎడిటింగ్ గ్లిచ్ లాగా అనిపించింది. అది రియల్ అనుకుంటారు, జపాన్ లో జరిగింది. తీరా చూస్తే ఇది కళ అని చెప్పేసి ఓపెన్ అవడం అనేది కొంత డిసప్పాయింట్మెంట్. ఈవెన్ కొంతమంది అది ఏంటి జపాన్ లో ఫైట్ చేశాడు కదా, మళ్ళీ జపాన్ ఎక్కడ మళ్ళీ కనపడలేదే అని కొంతమంది, అంటే అది కళ కాదా నిజమా అనేది కూడా కొంతమందికి అర్థం కాలేదు. దీనికి కరెక్ట్ గా సుకుమార్ గారే చెప్పాలి, ఆయన ఏమనుకొని చేశారు, ఆడియన్స్ కి ఇట్లా వెళ్ళింది అన్నదే దానికి ఆన్సర్ సుకుమార్ గారు ఇవ్వాలి. తర్వాత సార్ ఇంకొకటి చెప్పారు, కాదండి ఇంకొకటి ఇప్పుడు సారు ఫీలింగ్స్ సాంగ్ గురించి కూడా మాట్లాడారు. సో అది సినిమా కథకి అతకలేదు, సపరేట్ గా ఉంది అన్నట్టుగా. అది సాంగ్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను పర్సనల్ గా కూడా దాన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు అది మరుగుజ్జుల కెమెరా వర్క్ అంతా కూడా నాన్ స్టాండర్డ్ కెమెరా వర్క్ అది. ఓకే, వాళ్ళు మరుగుజ్జులాగా కనిపిస్తున్నారు. ఒక కమిడియన్ కిను లిల్లిపుట్లకి పెట్టే కెమెరా యాంగిల్స్ పెట్టారు. బట్ ఏంటంటే అది యూట్యూబ్ లోను మన ఫేస్బుక్ లో చూసినప్పుడు చాలా నాన్ స్టాండర్డ్ గా సబ్ స్టాండర్డ్ లాగా అనిపించింది. బట్ థియేటర్ లోకి వెళ్ళేటప్పటికి ఆ హైలో, ఆ మూడ్ లో అది వెళ్ళిపోయింది. అక్కడ ఏమి నాకు పెద్ద ఇంత ముందు చూసిన బ్యాడ్ ఫీలింగ్ థియేటర్ లో రాలేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ సబ్ స్టాండర్డ్, నాన్ స్టాండర్డ్ డిఓపి వర్క్ అది. అంటే కథకి సన్నివేశానికి ఆ సాంగ్ సింక్ అయిందా అంటే సింక్ అంటే ఇది అతికించడాలే ఉంటాయి అన్ని కూడా. మన స్క్రీన్ ప్లే మనం ఇట్లా చెయ్యాలి, ఆడియన్స్ హై తీసుకురావాలి, ఇక్కడ ఒక సాంగ్ రావాలి, ఇట్లాంటివన్నీ పెట్టుకోవడం కదా. రాఘవేంద్ర గారు, కేవీ రాఘవేంద్ర గారు చేసినా కానీ ఒక సాంగ్ స్టార్ట్ అవుతే దాని ముందు డైలాగ్ కనెక్ట్ చేస్తారు ఆయన. ఆ డైలాగ్ తోటి చిన్న లీడ్ ఇచ్చేసి ఇక అంతే, అది అతికినట్టుగా అనిపిస్తుంది. ఓకే, తర్వాత ఇంకొకటి ఇప్పుడు సారు చెప్పిన దాంట్లో కూడా
ఏదైతే ఈ కథకి కీలకంగా ఉండాల్సినయో అసలు ఏం చెప్పదలుచుకున్నాడు సుకుమార్ అనే పాయింట్ కూడా ఈ సినిమాలో మనకేం కనిపించదు అని చెప్పేసి సార్ అభిప్రాయపడుతున్నారు. సో దీనికి మీరే ఉంటారు, అసలు ఓవరాల్ గా మీకు సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎక్స్ట్రాడినరీ అండి. దాన్ని స్కేల్ చేసిన విధానం అద్భుతం. ఇదంతా కూడా కావాలని ఇంటర్నేషనల్ గా డిజైన్ చేసుకున్నవి. ప్రతి ఒక్క సన్నివేశం ఎపిసోడ్ కూడా వండర్ఫుల్ గా ఉండాలి, ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఇంకా ముందు కనివిని ఎరిగిన విధంగా మనం తీయాలి. బడ్జెట్ ఉంది, దానికి తగ్గట్టుగా చేశారు వాళ్ళు, అందులో డౌటే లేదు. థియేటర్ లో కూడా మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేశారు గ్రాంటెడ్ గా. ఎడిషనల్ గా ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేశారు, అని అచీవ్ అయ్యారు. ఓకే, నో డౌట్. ఫ్యామిలీ ఆడియన్స్ జంటకైనా సరే కళ్ళ నీళ్లు తిరిగే పరిస్థితి. అన్న కూతురు ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో కానివ్వండి, మీకు డాటర్ సెంటిమెంట్ కానివ్వండి, కూతురు పుట్టాలన్న సెంటిమెంట్ కానివ్వండి, ఆ జాతర ఎపిసోడ్ మొత్తం కూడా అసలు ఎందుకు గెటప్ వేసుకున్నాడు, అది దాన్ని తీసుకున్న విధానం అద్భుతం అన్నమాట. కొంతమంది ఇప్పుడు ఆ జాతర సీన్ క్లైమాక్స్ సీన్ తప్పితే ఇంకా సినిమాలు ఏముంది చెప్పడానికి చూడటానికి కూడా టాక్ వస్తాం. అంటే ఇప్పుడు కావాలని ఒక దాన్ని నెగిటివ్ గా మాట్లాడుకుంటుంటే, మన సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాము. పుష్పరాజ్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఆ హై కావాలి నాకు, అతని యాటిట్యూడ్, పొగరు, ఆ ధైర్యం, ఆ తెలివితేటలు, అవన్నీ మనం పుష్పాలు చూసాం కదా, కంటిన్యూటీ చూడాలనిపిస్తుంది. దాని ఎక్స్టెన్షన్ ఇది. ఇందులో మీరు కొంచెం ఇంకా బొద్దుగా లావుగా ఉన్నాడు, యాటిట్యూడ్, అసలు అది మీరు అల్లు అర్జున్ అన్నది మర్చిపోతాం. అసలు పుష్పరాజే ఫిజిక్ కూడా ఇంకా పెంచుకున్నాడు. పుష్పరాజే ఆ డైలాగ్ డెలివరీ గానీ, ఆ నోట్లో నవ్వులుకుంటూ మాట్లాడడమే గానీ, అది కూడా కొంచెం ఇబ్బంది పట్టింది మొదట్లో. ఏం మాట్లాడుతున్నా కూడా అర్థం కాలేదని కూడా. నేను విన్నది టెక్నికల్ గా సింక్ సౌండ్ సిస్టమ్ ఫాలో అయ్యారు. ఇప్పుడు మన కేర్ ఆఫ్ కంచర్పాలెంలో సింక్ సౌండ్ ఎట్లా ఫాలో అయ్యారో, అప్పటికప్పుడే డైలాగ్ ని అక్కడే రికార్డ్ చేసి తర్వాత డబ్బింగ్ థియేటర్ లో కాకుండా లైవ్ రికార్డింగ్ చేస్తే కారణంగా ఈ ఇబ్బంది అయింది అన్నది నేను విన్నాను అనమాట. అంటే కిల్లి నవ్వులతో డైలాగ్ చెప్పడం వల్ల ఆ డైలాగ్ ఎవరికి అర్థం కాలేదు అంటూ థియేటర్ నుంచి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని థియేటర్లో ఆ ప్రాబ్లం ఉందండి, కొన్ని థియేటర్స్ లో ప్రాబ్లం ఉంది, కానీ కొన్ని థియేటర్స్ లో నేను చూసిన థియేటర్ లో కూడా సేమ్ ప్రాబ్లమే. నాకు అర్థం కాల మొదట్లో, ఆయన ఏం చెప్తున్నాడు అర్థం కాల. ఈ ప్రాబ్లం కొన్ని థియేటర్స్ లో వినిపించింది, అన్ని థియేటర్స్ లోనూ కాదు. ఇంకొకటి ఏంటంటే చిత్తూరు యాస కూడా చాలా మందికి అర్థం కాక అది కంటిన్యూషన్ ఉంటుంది కదా. చిత్తూరు యాస అర్థం కాలేదు అనేది కరెక్ట్ కాదు. సో నేను మళ్ళీ దుర్గ గారి దగ్గరికి వస్తున్నారు. మేడం, ఈ సినిమా సంబంధించి అంటే సుకుమార్ సినిమాల్లో స్త్రీ పాత్రలకి కాస్త ప్రాధాన్యం ఉంటుంది. ఈ సినిమా కూడా శ్రీవల్లి పాత్ర రష్మిక మందన్న. అలాగే తను హీరో వచ్చేటప్పటికి తన అన్న కూతురు కోసం ఏం చేశాడు అనేది ఈ సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా డ్రైవ్ చేసేటువంటిది. అంటే జాతర సీను దగ్గర నుంచి ఒక టర్న్ తీసుకుంటుంది. సో మీరు అంటే ఈ స్త్రీ పాత్రల వరకు విషయాన్ని చూసుకుంటే మీకు ఏమనిపించింది పుష్పలో? అంటే మీకు చాలా ఎలివేషన్ ఉందండి. ఇప్పుడు మొత్తం సినిమాలో మీరు నిన్న రివ్యూస్ కూడా చూస్తే రష్మిక మందన్న పాత్ర చాలా ఎలివేట్ చేశాడు సుకుమార్, చాలా బాగుంది. ఇందాక పీలింగ్ పాట గురించి మీరు అందరూ మాట్లాడారు. మీకు కృష్ణ గారి సినిమాలో ఒక సినిమాలో ఈ పాట ఉంటుంది చూడండి, మడక దున్నుతూ ఉన్న ఆధ్యాసే అదే ఒక పాట ఉంటుంది, చాలా అద్భుతమైన పాట. సో కృష్ణ గారి పాడి పంటలో ఏదో నాకు గుర్తులేదు, ఇల్లు ఇల్లాలో గుర్తులేదు, పాడి పంటలు కాదు, ఇల్లు ఇల్లాలు కాదు, ఇంకో సినిమా అది, భారతితోటో ఎవరితోటో, అది హీరోయిన్ భారతి. అలాంటి ఒక ఇది తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మనం ప్రతిదానికి కూడా ఇది న్యాచురల్ గా లేదు, ఇలా ఎందుకు ఉంది అనే దానికి చర్చకి వెళ్ళకూడదండి. ఇది సినిమా అంతే, సినిమాగా చూడాలి. అది మనకు ఒక ఎంటర్టైన్మెంట్. ఎస్పెషల్లీ ఇది మాస్ ఆడియన్స్ కోసం తీసింది. నన్ను అడిగితే క్లాస్ మాస్ ఇద్దరు చూస్తారు. అలాగని ఒక మాస్ క్యారెక్టర్ ని ఇవాళ మీరు ఇందాక నేను చూసానండి, ఇవాళ జవాన్ అది ఓవర్టేక్ చేసింది, నిన్న హిందీ జవాన్ ఓవర్టేక్ చేసింది కలెక్షన్స్ లో. ఎందుకు చెప్తున్నామంటే మనం లేదు దాటిపోయింది 84, ఇది 65, అది తర్వాత 175 ఓవరాల్ గా నిన్న వచ్చేసింది న్యూస్. నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, ఒక తెలుగు సినిమా ఒక మాస్ క్యారెక్టర్ చేశాడు అతను, ఒక రష్మిక మందన్నని. అంటే ఒక స్త్రీ పాత్ర ద్వారా ఈ సినిమాకి పట్టు అదే కదండి. ముఖ్యమంత్రితో నీకు ఫోటో తీసుకో, నువ్వు నేను గుమ్మం దగ్గర పెట్టుకోవాలి, ఫ్రేమ్ కట్టి పెట్టుకో.
ఒక్క డైలాగ్ తోటి సినిమా నడిచింది మీకు అవును చెప్పాలంటే బేస్. అంటే ఒక మహిళ క్యారెక్టర్ కి అంత ఇంపార్టెన్స్, ఒక డైలాగ్ అంత ఇంపార్టెన్స్. కాబట్టి ఈ సినిమాలో అందులో ఒక డైలాగ్ కూడా ఉంటుంది కదా, మొగుడు పెళ్ళ మాట ఇంటి ఎట్టా ఉంటుందో ప్రపంచగాన్ని చూపిస్తా అని చెప్పి. చూపిస్తా అంటాడు. అంటే భార్య మాట వింటం తప్పులేదు, అది ఎంత స్థాయికి తీసుకెళ్తుంది, అంతర్జాతీయ స్థాయికి ఎలా వెళ్ళాడు అంటే వాళ్ళు చెప్పింది ఇక్కడ సరిపోయింది. ముఖ్యమంత్రి కూడా బాధపడతాడు, పెళ్ళ మీ ఆట నేను కూడా వినాల్సింది అని. వినాలి, దట్స్ వాట్. అంటే ఇక్కడ సుకుమారు మహిళా క్యారెక్టర్ కి ఒక, అంటే దానికి ఒక ప్రాణం పోసినట్టే నా ఉద్దేశంలో. అంటే ఆయన ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆయన ఇవ్వాలి కూడా. దాని వల్ల ఎప్పుడు కూడా మీకు పాత సినిమాలు తీసుకున్న అలాగే ఉంటుందండి. తర్వాత ఇందాక మీరు డైలాగ్స్ అర్థం కాలేదన్నారు. ఎంజీఆర్ గారికి యాక్చువల్ గా ఎంఆర్ రాధా షూట్ చేశాక ఆయన సినిమాల డైలాగ్స్ మీకు అర్థం కావు, కానీ ప్రజలు చూసారు. ఎందుకంటే ఆయన గొంతులో బుల్లెట్స్ ఉండిపోతాయి. ఆయన మన చిట్టూరు సత్యనారాయణ గారని మన తెలుగు ఆయన ఆపరేట్ చేశారు, కానీ బుల్లెట్ తీస్తే ప్రాణాపాయం ఉంచేశారు. ఆయన డైలాగ్స్ అన్ని అలాగే ఉంటాయి మీకు, ఆయన సినిమాలు అలాగే అద్భుతంగా హిట్ అయ్యాయి. కాబట్టి మనకు అర్థం కాలేదు అనుకునే కంటే నేనంట మీరు వినడం నేర్చుకోండి, కీన్ గా మనం వినాలి ఏదైనా కూడా. ఓకే, అది భరద్వాజ్ గారు, ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు అయితే చర్చనీయాంశంగా మారాయి. ఎవర్రా బాస్, ఎవడికి రా బాస్, ఉండాల్సింది సొంత బ్రాండ్. ఈ డైలాగు అల్లు అర్జున్ గారు చెప్పిన నేపథ్యంలో అది ఒక కుటుంబంలోని ఒక పెద్ద హీరోని టార్గెట్ గా చేసుకొని చెప్పినటువంటి డైలాగ్ అంటూ కూడా దీన్ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలి అనే దానికంటే ముందు ఒక విషయం చెప్తానంటే, ఇందాక ఒక పాట కోట్ చేశారు ఆవిడ, అది మన ఊరి కథ అనే సినిమాలో మామ కూతురా నీతో మాట్లాడే పాటలో చరణం అది. సో ఆ రిథం అది పాటలో కనిపించింది మేడంకి. లేదు, ఆ టోటల్ గా రష్మిక అలాగే అల్లు అర్జున్ క్యారెక్టర్ల మధ్య ఆయన డిజైన్ చేసిన తీరు ఆ పాట గుర్తు చేసింది ఆవిడ. ఉండొచ్చు, దాని ఇన్స్పిరేషన్ కూడా ఉందేమో. ఇన్స్పిరేషన్ ఉందా లేదా అనే దానికంటే కూడా చూసిన వాళ్ళకి అది రిఫరెన్స్ అనిపించింది. అలా అనిపింపజేయటం అతనికి తట్టి చేసి ఉండడు, యాదృచ్ఛికంగానే జరుగుతాయి ఇలాంటివి. ఓకే, అది పక్కన పెట్టేస్తే ఈయన చెప్పిన డైలాగులు కూడా వాడికి, వాడి తమ్ముడికి, వాడి తమ్ముడి కొడుకుకి, అందరికి బాస్ నేనే అంటాడు ఆయన. బాస్ అనగానే చిరంజీవి ఆయన గుర్తొస్తారు. చిరంజీవి తడతాడు, తట్టడం వలన వచ్చిన సమస్య ఇది. సినిమాలో యాక్చువల్ గా మా బాస్ వస్తాడు అంటాడు. అవును, బాస్ వస్తాడు అన్నప్పుడు డైలాగ్ ఎవడికి బాసు అన్న తర్వాత దాని కంటిన్యూషన్ లో ఆ బాస్ కి, వాడి కొడుక్కి, తమ్ముడికి, అందరికి నేనే బాసు అంటాడు. అవును, ఈ తమ్ముడు ఎవరు అనేది ఒకటి, ఏ తమ్ముడు అనేది ఒకటి. రెండోది, ఈ పెళ్ళాం మాట అనే డైలాగును కూడా రకరకాలుగా వ్యాఖ్యానాలు చెప్తున్నారు, అంటే బిట్వీన్ ది లైన్స్. అవును, అంటే దాన్ని పర్సనలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా సందర్భాల్లో వాళ్ళు ఆ ఇంటెన్షన్ అక్కడ సబ్ టైటిల్ వేయలేదు ఇది చిరంజీవి గురించి అని ఆపాదించుకోవడం. బిట్వీన్ ది లైన్స్ సిద్ధాంతాలు చాలా పుడతాయి. పర్టికులర్ గా ఇప్పుడు అంటే అల్లు అర్జున్ సంబంధించి అయితే మరి కొంచెం ఎక్కువ పుడుతున్నాయి. ఇప్పుడు మట్కా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తను ఒక మాట అన్నాడు, నేను మా బాబాయి అలాగే మా పెదనాన్నగారు వాళ్ళ ప్రేరణతో నేను నటుడవ్వాలనుకున్నాను, వరుణ్ తేజ్ అన్నమాట, వాళ్ళ గురించి నేను ప్రస్తావించకపోతే ఈ వేదిక మీద నేను కృతజ్ఞుడిగా మిగిలిపోతాను అన్నాడు ఆయన. దాన్ని వెంటనే ఇటు ఆపాదించి బిట్వీన్ ది లైన్స్ స్టోరీస్ చాలా చూసాం కదా. ఇలా ఎవరు ఏది మాట్లాడినా ఈ బిట్వీన్ ది లైన్స్ అనే సిద్ధాంతం చాలా బలంగా నడుస్తోంది అల్లు అర్జున్ వ్యవహారం. అందుకని ఈ సినిమా థియేటర్ లో కూర్చున్న వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో భూతద్దాలు పెట్టుకుని ఉన్నారు, ఎవరికి ఏది వినిపించాలో అది వినిపిస్తుంది. కాబట్టి అది తట్టింది. దాంతో పాటు ఇంకొక డైలాగ్ ఉంది, ఏది ఈ పెళ్ళం మాట వింటే అనే డైలాగ్ దగ్గర ఏమో అల్లు అర్జున్ పర్సనల్ గా రిలేట్ చేసి మాట్లాడుతున్నారు. అంటే ఆయన నంద్యాల పర్యటన వెనకాల అతని వైఫ్ ఉంది అనేది ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి భూతంగా ఈ డైలాగుని సెట్ చేయడంతో పాటు అనంతపురం తీసుకెళ్లి గుండు గీయిస్తా అనే డైలాగు చాలా పాపులర్ అయిపోయింది. ఈ అనంతపురము గుండు అనేది వినగానే పరిటాల రవి, పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఇది గుర్తొస్తుంది. కొంతమందికి అది స్ట్రైక్ అవుతుంది. ఆ స్ట్రైక్ కావటం కోసమే వాంటెడ్ గా ఈ డైలాగ్ పెట్టారు అనుకుంటే, సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ్ చరణ్ తో చేస్తున్నాడు. అవును,
సుకుమార్ ఇమ్మీడియట్ గా చేయబోతుంది. రేపు బుచ్చిబాబు దానిలో కూడా సుకుమార్ ప్రమేయం ఉంది. అవును, ఆ కథలో దాంట్లో ఆ రైటింగ్ లో ఉంది. అతని ప్రమేయం ఉంది. రెండోది అతను నెక్స్ట్ చేయబోతున్న వెంచర్ అతనితో అనేది మాట విన్నాం మనం. అవును, ఇంకా అధికారిక ప్రకటనలు రాలేదు. ఉంది. సుకుమార్ అయితే నెక్స్ట్ తనతోనే రామ్ చరణ్ తో ఉంది. కాబట్టి ఇలా వాంటెడ్ గా సున్నం పెట్టుకునే ప్రయత్నం చేస్తాడా అనేది ఒక చర్చ. పావలా వాటాగాడివి నీ మాట నీదేంట్రా అంటూ ఒక డైలాగ్. అవునండి, ఇలా అలాగే పావలాకి రూపాయి పావలాకి అమ్ముడు పోవడానికి నేనేమన్నా సునీల్ అనుకున్నా అంటూ ఆ డైలాగ్. ఇవన్నీ కూడా అంటే ఈ పావలా అనే పదం పవన్ కళ్యాణ్ కి కనెక్ట్ అయ్యేలాగా తీశారు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. దీని మీద ఏమంటారు? అదేనండి, ఏదైనా బిట్వీన్ ది లైన్స్ సిద్ధాంతమే. మీరు వాంటెడ్ గా మీరు కల్పించదలుచుకుంటే దేన్నైనా ఏదైనా చేయొచ్చు. అవును, ప్రతి డైలాగ్ కి వక్రీకరించు ఓడించు అని థియరీ ఉంది తర్కంలో. సో ఆ సిద్ధాంతం ప్రకారం మీరు దేన్నైనా వక్రీకరించి మీ స్టైల్లో మీరు అడాప్ట్ చేసుకుని దాడి చేయొచ్చు, నో ప్రాబ్లం. అది నడుస్తోంది. ఇంటెన్షనల్ గా జరిగిందా లేదా అనేది పక్కన పెడితే, ఒకటి ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది హైదరాబాద్ లో. ఆ ఈవెంట్ 9 o'clock స్టార్ట్ అయింది. 9 o'clock కంటే ముందు చిరంజీవిని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అనే మాట వినిపించింది. చిరంజీవి సున్నితంగా తిరస్కరించిన తర్వాత 9 మొదలైంది ప్రోగ్రామ్ అనేది. ఆ వేదిక మీద అరవింద్ వాంటెడ్ గానే మగధీర ప్రస్తావన తీసుకొచ్చాడు. తీసుకురావడం ద్వారా ఈ వాతావరణం మీద కొంత నీళ్లు చల్లే ప్రయత్నం ఏదో జరిగినట్టుగా తగ్గించే ప్రయత్నం, ఆ వేడి తగ్గించే ప్రయత్నం చేశాడు ఆయన. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అగ్గి రాజుకుంది ఈ డైలాగ్స్ నుంచి. కాబట్టి ఇప్పుడు కూడా ఇది మంచిదే అనుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇది జరగనివ్వండి, ఎంత జరిగితే అంత సినిమా ఉపయోగపడేదే. నడిచిన తర్వాత ఒకవేళ సీరియస్ అయితే ఆయన రంగంలోకి దిగుతాడు. అరవింద్ రంగంలోకి దిగి వాతావరణాన్ని పూర్తి స్థాయిలో చల్లబరచడానికి సంబంధించిన ట్యాంకులు ఉన్నాయి ఆయన దగ్గర. ఒకటి ఇక్కడ సీరియస్ గా అరవింద్ ఎక్కడా కూడా ఒక హైదరాబాద్ ఈవెంట్ లో మాత్రమే మాట్లాడాడు తప్ప ఇంకెక్కడా ఈ సినిమా గురించి మాట్లాడలేదు. ఒక సినిమా ఈవెంట్ లో నన్ను పుష్ప గురించి దయచేసి అడగద్దు అని ముందే చెప్పేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆ ప్రికాషన్స్ ఎందుకు తీసుకుంటున్నాడు ఆయన అంటే, రేపు ఏదైనా పెద్దదైతే ఇది ముదిరితే సర్దుబాటు చేయడానికి తనే బాధ్యత తీసుకోవాలి. కాబట్టి ముందుగా మాట్లాడట్లేదు. ఆయనకు తెలుసు ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి, చాలా తెలివిగలవాడు కాబట్టి చాలా దాన్ని తగ్గట్టుగానే ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఒకటి వాస్తవం, వాళ్ళు అల్లు బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారు, అది ఫ్యాక్ట్. మెగా అనే దాంతో అంటే వాళ్ళు విడిగా ఇప్పుడు సఫకేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చిరంజీవి కూడా సఫకేట్ అయ్యాడు ఇలాగే. ఒకప్పటి చిరంజీవి పొజిషన్ లో ఇప్పుడు అల్లు అర్జున్ ని చూసుకుంటే, అంటే అల్లు రావులంగే కూతుర్ని చేసుకోకపోతే చిరంజీవి పెద్ద హీరో అయ్యేవాడు కాదు అనే ఒక అభిప్రాయం టీకోట్ల దగ్గర విపరీతంగా సర్క్యులేట్ అయింది ఆ రోజుల్లో. ఇదే డైలాగ్ కదా ఇప్పుడు, చిరంజీవి లేకపోతే అల్లు అర్జున్ లేడు అనేది ఇప్పుడు ఎక్కువసారి సర్క్యులేట్ అవుతుంది. ఇది సఫకేట్ చేస్తుంది కదా. ఆ రోజున ఆ మాట చిరంజీవిని సఫకేట్ చేసినట్టు ఇప్పుడు వితౌట్ చిరంజీవి దేర్ ఇస్ నో అల్లు అర్జున్ అనే మాట అల్లు అర్జున్ ని సఫకేట్ చేస్తుందిగా. అవును, ఆయన చిరంజీవి ఆ మాట నుంచి బయటపడటం కోసం నేరుగా ఒక ఫంక్షన్ లో అల్లు రావులంగయ్య గారు వేదిక మీద ఉండగా ఆయన అడిగాడు. ఆ వీడియో ఉంది యూట్యూబ్ లో. మావయ్య గారు, మీ కూతుర్ని చేసుకోకపోతే నేను పెద్ద హీరోని అయ్యేవాడిని కాదు అని చాలా మంది అంటారు, మీరేమంటారు అన్నాడు. దానికి ఆయన సమాధానం ఏం చెప్పాడంటే, ఇది నిజమైతే నా మిగిలిన అల్లుళ్ళు కూడా పెద్ద స్టార్లు అవ్వాలి కదా అన్నాడు. అదే సమాధానం. అవును, కాబట్టి ఇది ఒక గేమ్, ఒక అభిమానుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ అభిమానుల మధ్య ఘర్షణ అనేది ఏ ఇద్దరు హీరోల మధ్య అయినా ఉంటుంది. ఇప్పుడు 77 వరకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అభిమానుల మధ్య ఇలాంటి యుద్ధాలే జరిగేవి. అవును, 77 తర్వాత నాగేశ్వరరావు గారు రేస్ లోంచి తప్పుకున్నాడు, కృష్ణ గారు వచ్చారు. కృష్ణ గారు ఎమర్జ్ అయ్యాడు ఆ ప్లేస్ లోకి. ఎన్టీఆర్ కృష్ణ అభిమానుల మధ్య ఘర్షణాత్మక వైఖరి నడిచింది ఆ 4 ఏళ్ళు. అవును, 81 దాకా నడిచింది. తర్వాత చిరంజీవి కృష్ణ అభిమానుల మధ్య యుద్ధాలు జరిగినాయి. అందులో ఒక కృష్ణ అభిమాని చనిపోయాడు.
విజయవాడలో కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ దగ్గర జరిగిన ఒక ఫ్యాన్ వార్ లో ఒక సైకిల్ షాప్ ఉంది, అక్కడ గాలి కొట్టే పంపు తీసుకుని కొట్టేశాడు ఓ చిరంజీవి ఫ్యాన్. ఓ కృష్ణ అభిమాని తల మీద కొడితే చచ్చిపోయాడు స్పాట్ లో. అది కేసు అయింది. అదే ఆ స్థాయిలో ఉండే అప్పట్లో కేసు అయింది. ఇప్పుడు కొరియర్ కంపెనీ నడుపుతున్నటువంటి శేఖర్ అనే అతను ఆ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు. ఓకే ఓకే చిరంజీవి ఫ్యాన్ కాబట్టి ఫ్యాన్ వార్ గారే చూడాలి దీన్ని, అదే కుటుంబ యుద్ధంగా చూడాల్సిన అవసరం లేదు. ఓకే మీరేమంటారు మల్లికార్జున గారు? సో ఇది ఈ డైలాగ్స్ కానీ అంటే దీన్ని ఇంపాక్ట్ అనేది ఫ్యాన్స్ మధ్య ఈ విధంగా నడుస్తూ ఉంది, ఒక నెగిటివ్ సైడ్లోకి వెళుతూ ఉంది. ఇది నిజంగా అంటే చాలా మంది ఏంటంటే ఇది వస్తాయో తెలుసు వీళ్ళకి, ఇలాంటి మనం మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించో లేకపోతే చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించో ఏదైనా సరే ఇట్లాంటి ఒక తీస్తారు, బయట తీసి మాట్లాడతారు అనేది యాక్చువల్గా ఆ మైండ్లో కనుక ఉంటే ఇలాంటి రావు అనేది కూడా ఆ మాటలు వాడరు. పావల్ అనే మాట వాడరు, బాస్ అనే మాట వాడరు, ఆడికి ఆడి తమ్ముడికి కొడుకి నేనే బాసుని అని చెప్పేసి ఆ మాటలు వాడరు అనేది ఒకరు నడుపుతూ ఉన్నటువంటి అంటే సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి మనకి. దీన్ని మీరు ఎలా చూస్తారు మీరు? సో ఇది ఒకటి స్టోరీ రైటింగ్ అప్పుడు మనకి కిక్ ఇచ్చే డైలాగులు మీద ఫోకస్ జరుగుతూ ఉంటుంది. అలా రాసినప్పుడు కొన్ని యాదృచ్ఛికంగా మ్యాచ్ అవుతూ ఉంటాయి. వాటిని మనం అవాయిడ్ చేయొచ్చు లేదా కంటిన్యూ చేయాలనే డెసిషన్ అనేది డైరెక్టర్ కి ఉంటుంది. ఆయనకే ఉంటుంది. ఆయన అక్కడ డెసిషన్ ఎట్లా తీసుకోవచ్చు అంటే ఇది కాంట్రవర్సీ వెళ్తుంది, అగ్రి వస్తుంది, కిక్ వస్తుంది అంటే మనోళ్ళే కదా వీళ్ళందరూ, వాళ్ళకి సారీ చెప్పొచ్చు లేకపోతే ముందే ఫోన్ చేసి ఇట్లా రాసాము అని చెప్పి కూడా వాళ్ళు కన్వే చేయొచ్చు. వాళ్ళు బానే ఉంటారు. ఇక్కడ వచ్చేది మన గ్రౌండ్ లెవెల్లో ఫ్యాన్స్ మధ్య జరుగుతూ ఉంటది. ఇప్పుడు దాని రిజల్ట్ ఏమైందంటే ఇది యాక్చువల్ గా ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. మన అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు. క్లైమాక్స్ ఫైట్స్ కనుక చూస్తే ఏ ఫైట్ చూసినా గానీ పీటర్ హెయిన్ గానీ డ్రాగన్ ప్రకాష్ వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా అసలు కొత్త ఫైట్స్ డిజైన్ చేశారు. విశ్వరూపం అందులో ఏంటంటే తలకు ముసుగేసుకొని చేతులు కట్టేశారు, ఇందులో కాళ్ళు కూడా కట్టేశారు, కాకపోతే ముసుగు మర్చిపోయారు అక్కడ. సో ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ దీనికి మన పుష్ప దానికి మీరు లైక్స్ కనుక చూస్తే మన బుక్ మై షోలో 2 మిలియన్ క్రాస్ అయిపోయాయి. అంటే ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ రికార్డు. రెండోది ఇంకో రికార్డు కూడా ఉంది. పర్ అవర్ మీకు ఆల్మోస్ట్ 98,000 లక్ష దాటింది. పర్ అవర్ లక్ష అది హైయెస్ట్, జస్ట్ అది కూడా రికార్డే. సో ఇక్కడ కమింగ్ టు అదర్ పాయింట్ అంటే దీనికి అవుట్ స్టాండింగ్ రేటింగ్ రావాలి. ఏ 9.5 లేకపోతే అబోవ్ రావాలి. సినిమా నచ్చితే 10/10 చేసేస్తున్నారు. ఇప్పుడు ఇదేమి మెజర్ చేయట్లేదు. వేరే జనరల్ గా వెబ్సైట్ రివ్యూస్ లాగా 3.5 కన్నా ఎక్కువ. ఈవెన్ ఆస్కార్ వచ్చినా వాళ్ళు వాళ్ళ లైఫ్ లో 5 వేయరు. కానీ బుక్ మై షోలో సినిమా నచ్చితే 10/10 చేసేస్తారు. సో దీనికి అవుట్ స్టాండింగ్ రేటింగ్ రావాలి. కానీ ఈ డైలాగ్ కారణంగా మీకు నెగిటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేయడం, అంటే ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మెగా ఫ్యాన్స్ అనేవాళ్ళు దీనికి మెగా అభిమానుల మధ్య అల్లు కుటుంబం మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య అని చూస్తూ ఉన్నాం. అలాగే మొదటి రోజు నుంచి కూడా అంటే సినిమా రిలీజ్ అయిన నిన్నటి నుంచి మొన్న ప్రీమియర్ షో నుంచి కూడా కొంతమంది బయటకు వస్తున్నారు, నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ చేసేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి జెన్యూన్ గా డిజర్వింగ్ ఏంటంటే అసలు నెగిటివ్ మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ సినిమా గురించి. ఎందుకంటే అందులో అన్ని ఎక్స్ట్రాడినరీ హై మూమెంట్స్ ఉన్నాయి. మీరు కామన్ ఆడియన్స్ అయితే విజిల్స్ వేస్తూనే ఉన్నారు. వాళ్ళకి అసలు రైట్ టైం లో మూమెంట్స్ వస్తున్నాయి, విజిల్స్ వేస్తున్నారు. కొత్తదనం సినిమాలో అసలు కొత్తదనం ఏముంది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్ ఇప్పుడు సారే అడుగుతున్నారు, నాకు కొత్తదనం ఏమి కనిపించదు, కొత్త పాయింట్ అంతా కూడా మీకు ఆ నేపథ్యమే నల్లమల్ల అడవుల నేపథ్యమే ఈ కేవలం ఈ సినిమాకే శేషాచలం నల్లమల్ల అంటున్నాను, శేషాచలం. మీకు ఆ ఏది శాండిల్వుడ్, రెడ్ శాండ్ దానికి ఆ నేపథ్యమే ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీగా అది ఫస్ట్ పార్ట్ లో చూసేసాం కదా. ఇప్పుడు దీంట్లో అసలు అది అన్బిలీవబుల్ స్టంట్స్ ఉన్నాయి కదండి. అంటే మీరు అనేది ఆ స్కేల్ అనేది స్కేల్ తీసుకొచ్చాడు కదా, అదే కొత్తగా ఉందండి. అంతే, అదే కొత్తగా ఉంది. అది ఈ సినిమానే ఇంకా అది కొత్తది. మనం యూ కెనాట్ కంపేర్ విత్ ఎనీ అదర్ ఫిల్మ్. ఓకే ఓకే అండి. రెండోది ఏంటంటే యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ సెంటిమెంట్స్. ఈ ఇప్పుడు మనం బోయపాటి సినిమాలో చూస్తాం, దాని నుంచి ఒక 10 times ఇందులో కనిపిస్తుంది. అది పుష్పరాజు యాటిట్యూడ్, యాక్షన్, అతను పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి అవి. సో ఇవి అట్రాక్ట్ చేసేవి. ఇన్ని
ఎన్నో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. భరద్వాజ్ గారు అన్నట్టు టెక్నికల్ గా వెళ్తే రైటింగ్ లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది, ఎడిటింగ్ లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది అని ఉంది. అదే ఇప్పుడు ఆయన 2.5 గంటల్లో ఈ సినిమా కుదించవచ్చు అని కూడా చెప్పారు కదా. పాసిబిలిటీ ఉంది. కానీ మీకేంటంటే అసలు ఫుల్ దమ్ బిర్యానీ, ఫుల్ మీల్స్ 2-3 కలిసి ఒకటే లాంటిది ఆయన వడ్డించేశారు. మీ ప్రెడిక్షన్ ఏంటి కలెక్షన్స్ పరంగా? ఈ సినిమా అంటే 2000 crores క్రాస్ చేస్తుందని మొదట్లో అంచనాలు వేశారు, అది అవుతుంది అనుకుంటున్నారా? ఇది దీనికి ఒకటే అండి, ఇది రేటు మాత్రం అరాచకం. ఇప్పుడు మనం ఆ శాండిల్వుడ్ కొట్టిన రేట్లు, టికెట్ రేట్లు పెట్టడం అన్యాయం. సామాన్యుడి స్థాయి కాదు అది. అంటే సామాన్యుడు ఇప్పుడు ఈ సినిమాకి దూరం అయినట్లేనా ఈ రేట్ల ద్వారా? మీరు ఎవరైతే మన సామాన్యుడు ఉంటారో ఇంకా వాళ్ళే వచ్చారు, వాళ్ళు వచ్చేసేసారు. వాళ్ళకి ఎంత రేటు పెట్టినా వచ్చేసేసే పరిస్థితి. అది మొదటి రోజు. ఇప్పుడు ఈ సినిమా 2వ-3వ కూడా చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే డైలాగులు కొన్ని సీన్స్ కారణంగా, కొన్ని నాన్ స్టాండర్డ్ థియేటర్లు చూసి వాళ్ళకి అర్థం కాక ఈ సినిమా మళ్ళీ చూడాలని చెప్పి మల్టీప్లెక్స్ కి వచ్చే పరిస్థితి ఉంటది. ఏవైతే క్వాలిటీ థియేటర్స్ ఉంటాయో నేనే ఈ సినిమా చూసిన నైట్ ఇది స్టార్ట్ చేసిన నా మిసెస్ ని డాక్టర్ తీసుకుని డిసైడ్ అయ్యారు, సండే వెళ్దాం, మంచి థియేటర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటారా. సో సినిమా కథ ఏంటో తెలుసు, అయినా కానీ నాకు చూడాలనిపిస్తుంది అంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది అంటే ఆ లేడీస్ ఫిమేల్ సెంటిమెంట్స్ కానివ్వండి చాలా సున్నితమైనవి, చాలా జాగ్రత్తగా టైటిల్ చేశారు, దాన్ని అద్భుతంగా పండించడం జరిగింది. నీళ్ళు వస్తాయి. మీరు చెప్పండి, ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచిన నేపథ్యంలో ఇది సామాన్యుల పాలిట భారంగా మారిందని, అందుకే సామాన్యులకి ఈ చిత్రం దూరం అయింది, అందుకే ఇప్పుడు టికెట్లు కూడా తెగడం లేదు అనేటువంటి వార్తలు అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఒకటి ఈ సినిమా మీద హైప్ క్రియేట్ చేయడం వెనకాల ప్రోగ్రామే ఇది. హైప్ క్రియేట్ చేయటం, ఈ ఫీవర్, ఇదంతా ఈ నేపథ్యంలో ఈ రేట్లు వర్కౌట్ చేయటానికే. ఓకే. దీనికోసమే వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టారు. ఏది పాట్నా ఈవెంట్ దగ్గర నుంచి మీరు గమనిస్తే ఆ హైప్ అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఏదైనా సరే బ్రాండింగ్ అనేది జరుగుతోంది. మార్కెట్ ఎకానమీలో బ్రాండింగ్ అనేది ఒక ప్రోగ్రామ్, దేనికైనా సరే. అంటే ముందర బడ్జెట్ పెట్టిన తర్వాత దానికి తగ్గట్టు అది మళ్ళీ రికవర్ కావాలంటే ఏమేం చేయాలి అనేది కూడా అది అందులో భాగమే. ఈ రేట్లు అంటే రేట్లు పెంచడానికి తగ్గట్టు గ్రౌండ్ ప్రిపేర్ చేశారు. అదే చేసిన ఫలితమే చూసాం మనం. అయితే సామాన్యులు థియేటర్కి వెళ్తారా లేదా అనేది వేరే గొడవ. ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే భవిష్యత్తులో ఒక కాన్స్పరసీకి డిజైనింగ్ అయిపోయింది. సింగిల్ స్క్రీన్స్ అన్ని కూడా మల్టీప్లెక్స్లుగా మారిపోవాలి, లేదంటే గనక రియల్ ఎస్టేట్ వెంచర్లుగా వెళ్ళిపోవాలి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు నెమ్మదిగా మీకు ఒక 5-6 ఏళ్లలో ఉండవు, కనుమరుగు అయిపోతాయి. ఈ సింగిల్ స్క్రీన్ లో చూడటానికి అలవాటు పడిన మీరు చెప్తున్న సామాన్య ప్రేక్షకులు వాళ్ళందరినీ ఓటీటీ ఆడియన్స్ గా తరలించేస్తున్నారు. ఓటీటీలకు కూడా మనుషులు కావాలి కదా, మరి ఆ బిజినెస్ కూడా ఉండాలి కదా, సస్టైనబిలిటీ ఉండాలి, ప్లాట్ఫామ్ బతకాలి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ఉంటారు సార్, ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మొదటి రోజు ఈ చిత్రానికి వెళ్ళి వీక్షించాలి అనేటువంటి కోరిక అయితే చాలా మందిలో ఉంటది, కానీ వాళ్ళు ఊహించని విధంగా టికెట్ల రేట్లు అయితే పెరిగాయి. అభిమానుల్లో మాత్రమే కాదండి, జనాలు మొత్తం మీద ఉంది. ఇది ఉండటం వలనే దీనికి ముందు వారం క్రితం రిలీజ్ అయిన సినిమాలు ఏవి బతకలా. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇంకో 4 రోజుల్లో చూడబోతున్నాం మనం. దానికోసం టైము మనీ మొత్తం అలా ఆపుదాం. కొన్ని సినిమాలకి దీనికి ముందు రిలీజ్ అయినటువంటి 3-4 సినిమాలకి షోకి ఒక్క ఆడియన్ కూడా రాక షోలు క్యాన్సిల్ చేసిన సందర్భాలు ఉన్నాయి, విజయవాడ లాంటి సెంటర్ లో కూడా. ఇక్కడ ఇదే పాయింట్ వస్తాను. ఇక్కడ కొన్ని థియేటర్లో మన హైదరాబాద్ లో కూడా ఇక్కడ చూస్తేనేమో మనం బిఎంఎస్ లోనో కానీ ఇంకో దాంట్లో కానీ చూస్తే కనుక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో టికెట్ సేల్ అయినట్టు కనిపిస్తున్నాయి. థియేటర్ లోపలికి వెళ్తేనేమో 10 మంది కూడా కనిపించట్లేదు అని చెప్పేసి మనకు కొన్ని ఆల్రెడీ నిన్న సాయంత్రం కొన్ని ఇవి కూడా వచ్చినాయి, మనకి పిక్చర్స్ కూడా వచ్చినాయి. సో దీన్ని ఎలా చూడాలి? నిజంగా దీనికి కూడా కార్పొరేట్ బుకింగ్స్ అనేవి జరిగినాయి అంటారు. కార్పొరేట్ బుకింగ్స్ జరిగినాయి, కార్పొరేట్ బుకింగ్ చేస్తున్నారు. ఓకే. చేయటం అనేది మనకి మొదటి నుంచి కనిపిస్తుంది. ఏది బుకింగ్స్ ఓపెనింగ్ కంటే ముందే జరిగింది ఇది. ఆ ముందే జరగటంతో మీరు ఇమ్మీడియట్ గా ఓపెన్ చేసినా కానీ మీకు ఎక్కడ ఓకే కొన్ని ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనేది తెలిసిపోతుంది. అదే అంటే బ్లాంక్ కనిపిస్తూ ఉంటాయి మనకు సోల్డ్ అవుట్ కాదు, మీకు గ్రీన్ గా కనిపించింది నొక్కినా మీకు ఇమ్మీడియట్ గా కనెక్ట్ కావట్లేదు. ఓకే. రిఫ్రెష్ అనే ఆప్షన్ వస్తుంటుంది.
మీరు రిఫ్రెష్ అంటే చేసినా అది అవ్వట్లేదు. అది ఫాస్ట్ ఫిల్లింగ్ కాదు, గ్రీన్ కూడా ఉందంటారా? గ్రీన్ కూడా నడుస్తుంది. ఓకే, అందుచేత అంటే అది క్రాష్ అవటం అంటారు. అప్పుడు క్రాష్ అంటే మీరు అవటమే. ఏదైతే క్లిక్ చేశారో అదే, దాని మీకు ఎక్కువ మంది ఆ బటన్ హెవీ రష్ ఉంది అనేది కూడా ఒకటి, మీకు ప్రొజెక్షన్ కూడా జరుగుతోంది, ఎస్. అన్ని ఉన్నాయి. ఎన్ని మాయలు చెయ్యాలో అన్ని చేస్తున్నారు మార్కెటింగ్ సైడ్. అంటే దీని ద్వారా ఏంటి, మీకు ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమా అనేది, ఓకే, ఈ టికెట్ సంపాదించడం అనేది కష్టసాధ్యము అనే అభిప్రాయం మీలో కలిగించటం, ఓకే, ఆ క్యూరియాసిటీని పెంచుతుంది. అప్పుడు ఓకే, మీరు ఒక అరగంటకి మళ్ళీ ట్రై చేస్తారు, అప్పుడు దొరికేస్తుంది టికెట్. అంటే ఆత్రం పెంచుతారు మనలో అది. సో ఇదొక వ్యూహాత్మకమైన కార్యక్రమం నడుస్తోంది. సార్ ఈ వ్యూహం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఎందుకు అడుగుతున్నాం అంటే ఇప్పుడు టికెట్ల రేట్లు హైక్ చేయడం వల్ల చాలా మంది కూడా సినిమాకి వెళ్ళేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సినిమా రేట్లు తగ్గాక అప్పుడు వెళ్దాంలే అంటూ చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇది సినిమా కలెక్షన్ల మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది అంటూ చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు ఒకటండి, రన్ మీద ఎవరు దృష్టి పెట్టడం లేదు. రన్ అనేది పాత రోజుల్లో ఉండేది. మొదటి వారం రోజులు ఓపెనింగ్స్ వస్తాయి, తర్వాత రన్ ఎంత వస్తుంది అనుకునేవాళ్ళు అప్పుడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు మొదటి వారం ఏమి సంపాదించగలిగారో అదే సంపాదన, ఆ తర్వాత లేదు. ఓకే, కాబట్టి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మీదే. అంటే ఇప్పుడు సినిమాకి సంబంధించి ప్లాట్ఫామ్స్ పెరిగాయి. ఈ సినిమా ఆల్రెడీ నైట్ అంటే 9:30 షో కంక్లూడ్ అయిన ఒక గంటకి ఇంటర్నెట్ లో చాలా ప్లాట్ఫామ్స్ మీద అవైలబుల్ గా ఉంది. అది డౌన్లోడ్ చేసి సర్క్యులేట్ అవుతోంది. ఒకసారి అసలు యూట్యూబ్ లో కూడా చేసేసారు, తర్వాత డిలీట్ చేశారు సందర్భం కూడా మనకు ఎదురైంది. అవును, నిన్న అంటే యూట్యూబ్ కంటే కూడా ఇతర ప్లాట్ఫామ్స్ లో అవైలబుల్ గా ఉంది. పైగా వాళ్ళు ఛాలెంజ్ చేశారు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. ఆ మధ్య ఐబొమ్మకి సంబంధించి మేం చేస్తాం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు ఓపెన్ గానే. ఐబొమ్మ మూవీ రూల్స్ లో సినిమాలు రావడం ఒక ఎత్తు అయితే, నిన్న అసలు ఏకంగా పుష్ప 2 హిందీ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేసారు. అవును, దాని ప్రభావం ఖచ్చితంగా ఆ సినిమా మీద ఉండేటువంటి అవకాశం ఉండదంటారా? ఉంటుంది. అయితే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమాలు తీస్తున్నాం అంటున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా, థియేటర్కి వెళ్తే తప్ప. మీరు ఇందాక ఈయన చెప్పారు, నేను థియేటర్ లో చూశాను కానీ పూర్తి ఎక్స్పీరియన్స్ రాలేదు నాకు, అందుకోసం నేను బెటర్ థియేటర్ లో చూడటానికి ట్రై చేస్తున్నాను అన్నాడు. ఇదే అభిప్రాయంతో ఆ ఫోన్ లో చూసిన వాడు కూడా టికెట్ కొంటాడని అనుకుంటున్నారు. ఫోన్ లో చూసిన వాడికి ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది సినిమా మీద. ఏర్పడిన తర్వాత వీడికి టికెట్ కొని ఈ సినిమా థియేటర్ లో చూడాలనే కోరిక పుడుతుంది. ఓకే, పుట్టించేదిగా సినిమా ఉండాలి. దానికోసం ఈ కసరత్తుల్లో భాగంగానే వీళ్ళు ఈ బ్లాగ్స్ అన్ని డిజైన్ చేశారు. ఏది ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫైట్స్ ఇవన్నీ కూడా, జాతర పోరాటాలు ఇవన్నీ, ఓపెనింగ్ సీన్ గాని ఓపెనింగ్ నిజానికి చాలా కొంచెం ఇల్లాజికల్ గా అనిపిస్తుంది. చివరిలో ఆ జగపతి బాబు రిలేటివ్ వచ్చి ఎందుకు ఘర్షణ పడుతున్నాడు, ఆ అమ్మాయిని ఎందుకు కిడ్నాప్ చేశాడు, అవును, దీనికి సంబంధించి లీడ్ ఏమిటి, కేవలం ఆ జాతరలో జరిగిన ఘర్షణ వలన అమ్మాయిని తీసుకెళ్లాడా, అంతకు ముందే ఉందా, జాతరలో కూడా ఎందుకు అమ్మాయిని టార్గెట్ చేశారు, అదేం లేదు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఏమీ లేదు. అదొక వాక్యూమ్ ఉంది అక్కడ. అదే కనీసం అంటే పార్ట్ 3కి లీడ్ చేసేటప్పుడు ఆమె క్వశ్చన్ చేసింది, వేరే అమ్మాయిల్ని పట్టుకొని వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈ అమ్మాయి వెళ్ళి క్వశ్చన్ చేసింది, టార్గెట్ అయ్యింది అనుకోవడానికి అవకాశం ఉంది. అంటే అనుకుంటాం కానీ ఆ లెవెల్ టార్గెట్ చేస్తారా అనేది, అంటే అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎవరు ఏమిటి, మరి అమ్మాయి వల్లే కదా తల్లులు తిన్నారు వాళ్ళు, ఇవన్నీ ఉంటాయండి. అంటే పార్ట్ 3కి ఏమైనా తీసుకున్నాడా అంటే, పార్ట్ 3 కోసం ఈ క్యారెక్టర్లు పెట్టుకున్నాడు అనుకుంటే, అంటే జగపతి బాబుని పార్ట్ 3లో ప్రధాన విలన్ గా మార్చే ప్రయత్నం. ఓకే, ఆ ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేసి ఉండొచ్చు. అదే ఓకే, ఆ చనిపోవటం ఇదంతా అతను హైలైట్ చేయటం వెనకాల స్కీమ్ అదే. కాకపోతే దీనికి సంబంధించి ఒక సూచన ప్రాయంగా ఇప్పుడు థియేటర్లో ఉన్న ప్రేక్షకులకు కూడా చెప్పాలి. ఓకే, ఈ చెప్పటం అనే దానిలో చాలా సార్లు ఓవర్ రూల్ వెళ్తారు వీళ్ళు. ఈ ఓవర్ రూల్ వెళ్ళటం అనేది ఈ సినిమాలో కనిపించింది. ఇవన్నీ ఎందుకు డిజైన్ చేసుకున్నారు ఈ బ్లాగ్స్ అంటే, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం. ఓకే, ఈ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం డిజైన్ చేసుకున్నవన్నీ హెవీ అయిపోయి ఇది రెండో భాగంగా మారిపోయి ఒరిజినల్ కథ మూడో భాగానికి వెళ్ళిపోయింది.
ఓకే. ఇంకోటి అంటే ఈ 3 భాగాలు మీరు చూసి ట్రిపుల్ ఆర్ లాగా చేశారు. రైజింగ్, రూలింగ్, ర్యాంపేజ్. అంతే, ట్రిపుల్ ఆరే ఇది కూడా. ఓకే సార్, పుష్ప 2 ఇప్పుడు బెనిఫిట్ షో రూపంలో ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. ఆ మహిళ మృతికి బాధ్యత ఎవరిది అనేటువంటి చర్చ అయితే మొదలైంది. ఇప్పుడు ఆ మహిళ మృతికి బాధ్యులు అల్లు అర్జున, లేదంటే పోలీసు వ్యవస్థ, లేదా తెలంగాణ ప్రభుత్వమా, సంధ్యా థియేటరా? అసలు ఆ మహిళ మృతికి ఎవరు కారణం, ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒకటండి, అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అనేది ఆయన టీం, ఆయన పిఆర్ టీం ఒకటి ఉంది. ఆ పిఆర్ టీము మెసేజ్ల రూపంలో ఆ ఏరియాలో ఉన్నటువంటి అభిమానులందరికీ సంధ్యా థియేటర్కి వస్తున్నాడు అనే మెసేజ్లు పంపించారు. ఎవరు పంపించారు ఆ మెసేజ్లు అనేది ఈజీగానే తెలుస్తుంది, అది పెద్ద కష్టపడక్కర్లేదు. మెసేజ్లు వెళ్ళిన మాట వాస్తవం. దాంతో ఆ థియేటర్, ఆ స్పేస్ ను మించిన జనాలు వచ్చారు అక్కడికి. సినిమా థియేటర్ లో జనాల మధ్యలో హీరో నిలబడితే లేచి చేతులు ఊపడం వేరు. బయట జరిగింది ఈ కార్యక్రమం అంతా, థియేటర్ బయట ఒక ఫేవర్ క్రియేషన్ లో భాగంగానే జరిగింది. ఇక్కడ ప్రధానంగా అల్లు అర్జున్ వస్తున్నాడు అనేది ఒక ప్రచారం జరిగింది, ఆ పిఆర్ టీం నుంచి జరిగింది. అది బయటకు వచ్చేసింది, అది పిఆర్ టీం నుంచి జరిగింది. దాని తాలూకా ఎఫెక్ట్ అక్కడ కనిపించింది. అతను చేయడం ఇదంతా బయట చేశారు. ఇది ఫేవర్ క్రియేట్ చేయడంలో భాగంగా జరిగిన యాక్టివిటీ, ప్రమోషనల్ యాక్టివిటీగానే చూడాలి. ఈ ప్రమోషనల్ యాక్టివిటీ, ఆ స్పేస్ ఏమిటి, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసినప్పుడు కూడా రకరకాల చర్యలు తీసుకుంటారు. హీరోలకు ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఒక 50 మంది బౌన్సర్లను పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు. కానీ ప్రతి ప్రేక్షకుడు బౌన్సర్లను పెట్టుకుని రాడు కదా థియేటర్కి. వీళ్ళ సేఫ్టీ అనేది ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంది. ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఎవరు, అది సినిమా నిర్మాతలే డిజైన్ చేశారు, లేదు బయ్యర్ డిజైన్ చేసి ఉండొచ్చు, ఎవరైనా చేసి ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ బాధ్యులే ఇప్పుడు అమ్మాయి మరణానికి. రెండోది ఇంకొక విషయం మాట్లాడుతున్నారు చాలా మంది, అసలు ఆ షోకి వాళ్ళు రాకపోతే ఏమైంది, 4 రోజులు ఆగి చూడొచ్చు కదా అని. ఇది స్వీపింగ్ కామెంట్, ఎవరు ఏ షో చూడాలనేది వాళ్ళ తాలూకా, అంతే, వాళ్ళ వ్యక్తిగత, వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన వ్యవహారం అది. వాళ్ళు ఆ షో చూడాలి అని అనుకున్నారండి, అది తప్పేం కాదు కదా, చూడమని మీరే ప్రవోక్ చేశారుగా. ఆ బాలుడు ఎవరైతే ఉన్నారో అతను మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ అభిమాని, అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి పాటలకి అతను చాలా షార్ట్స్ వీడియోస్ చేశారు. అతన్ని తీసుకెళ్ళడం మాత్రమే కాదండి, అతను తీసుకెళ్లాలని తల్లిదండ్రి అనుకున్నారు. అంటే అతని కోరిక మేరకు, ఆ బాలుడి కోరిక మేరకే ఆ సినిమాకి ఫేవర్ క్రియేట్ చేశారు కదా. ఫేవర్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు థియేటర్కి వచ్చారు. వాళ్ళు కూడా 1200 పెట్టి టికెట్ కొనుక్కున్నారుగా. 4 టికెట్లు కొనుక్కునే కదా థియేటర్కి వచ్చారు వాళ్ళు. వాళ్ళ ఇంప్రెషన్ ఏంటి, నేరుగా థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటాం, సినిమా అయిపోతుంది, తిరిగి మన వెహికల్ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ ఇది వాళ్ళు ఊహించలా, ఇది వాళ్ళకి తెలియదు. చాలా సందర్భాల్లో బుకింగుల్లో చనిపోయిన ఇన్సిడెంట్లు చూసాం మనం గతంలో. అక్కడ తోపులాట్లు బాగా జరిగాయి. చిరంజీవి స్వయంగా చాలా ఈవెంట్స్ లో ఒక మాట చెప్తాడు. ఆయన నెల్లూరులో వాళ్ళ తమ్ముడిని తీసుకుని రాము అనే సినిమా, ఎన్టీఆర్ రాము సినిమాకి వెళ్ళాడు మార్నింగ్ షోకి, నాగబాబుని తీసుకొని వెడితే ఆ రష్ లో నేను చనిపోతానా తమ్ముడు చనిపోతాడా అని భయం వేసింది నాకు అని చెప్తాడు ఆయన ఇప్పటికీ. కాబట్టి ఇంద్రా సినిమా అప్పుడు కూడా టికెట్ల కోసం 2 చచ్చిపోయారు థియేటర్ల దగ్గర, లైన్ లో నుంచొని. అంటే చాలా సఫికేటివ్ గా ఉంటుంది, మెడల మీద ఎక్కి నడిచేస్తారు. ఈ పరిస్థితి ఉండేది ఈ ఆన్లైన్ బుకింగ్లు లేని రోజుల్లో. ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది, సినిమా చూడటం అనేది పెద్ద విషయం కాదు, ఏదో టికెట్ బుక్ చేసుకున్నాం సరదాగా వెళ్ళి లోపల కూర్చుని వచ్చేస్తాం అని అనుకున్న టైంలో ఇలాంటి అన్వాంటెడ్ అసలు ఎవరు వాళ్ళ బుర్రలో ఉండదు ఇది. అంటే అసలు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాటకి కారణం ఏంటి? అల్లు అర్జున్ టీం సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సమాచారం అందించడంలో విఫలమైందా, లేదా అసలు సంధ్యా థియేటర్ అక్కడ తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైందా, పోలీసు వ్యవస్థ అసలు క్రౌడ్ ని కంట్రోల్ చేయడంలో విఫలమైందా, లేదంటే అల్లు అర్జున్ అక్కడికి అనవసరంగా వచ్చి ఆయన తప్పు చేశారా? పోలీసుల పాత్ర ఏం లేదండి దానిలో. అక్కడ ఆ థియేటర్ కెపాసిటీ మేరకు పోలీసులు ఉన్నారు అక్కడ, వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళ
శక్తి మేరకు ప్రయత్నం చేశారు. అది మనకు వీడియోలో కనిపించింది. ఇక్కడ ఈ డిజైన్ చేయటం ఎవరైతే చేశారో వాళ్ళదే బాధ్యత. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఊహించాలి, అంటే ఈ థియేటరు దాని తాలూకా స్పేసు అక్కడికి హీరో పెడుతున్నాడు, ఇది బయట చేస్తే ఏమిటి, లోపల పెడితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అనుకోవాలి కదా. ఇంతమందికి మనం మెసేజ్లు పంపాము, ఇంతమంది వస్తారు అనేది వీళ్ళకి ఐడియా ఉంటుంది. భారీ అంచనాలతో ఒక చిత్రం రిలీజ్ అవుతుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రతి ఒక్క అభిమానుల్లో ఉంది. అక్కడికి వాళ్ళ అభిమాన హీరో వస్తున్నాడు అని చెప్పి అభిమానులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇవన్నీ కూడా థియేటర్ యాజమాన్యానికి తెలుసు, అలాగే అల్లు అర్జున్ టీమ్ కూడా తెలుసు. థియేటర్ యాజమాన్యం కాదండి ఇది డిజైన్ చేసింది, సినిమా టీమే డిజైన్ చేసింది. ఓకే. థియేటర్ యాజమాన్యం కూడా భాగమే అంతే. వాళ్ళ స్పేస్ అప్పటికప్పుడు పెంచరు కదా, థియేటర్ స్పేస్ ని పెంచడానికి అయ్యే పని కాదు కదా. అవును. ఈ స్పేస్ ఎంత ఉందో అనుకున్నప్పుడు నువ్వు ఎలా అకామిడేట్ చేయాలి, ఎక్కడి వరకు ప్రమోట్ చేయాలనేది కూడా దానికి బైండ్ అయి ఉండాలి. అక్కడ ఉన్న రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ మేరకు నీ ప్లాన్ ఉండాలి. అవును. ఆ గ్రౌండ్ రియాలిటీని దాటి వెళ్ళిపోయారు మీరు. వెళ్ళటం వలన ఇది జరిగింది అనేది వాళ్ళు కన్ఫ్యూస్ అవ్వాలి. ఒక పాయింట్ చెప్తానండి. ఇప్పుడు ఎన్నో షోస్ జరుగుతున్నాయి, మనకి వేరే షోస్ దగ్గర ఎక్కడ కూడా జరగట్లేదు. ఈ యొక్క దగ్గర సంజయ్ దగ్గర జరిగింది, అక్కడ అల్లు అర్జున్ రావడం జరిగింది. ఓకే, జరిగింది. అంటే అన్ని చోట్ల జరగట్లేదు, అక్కడ అటువంటి ప్రాబ్లం లేదు. అంటే ఖచ్చితంగా ఇది మేనేజ్మెంట్ రిలేటెడ్. వాళ్ళు ఫిల్మ్ మూవీ వాళ్ళు. ఇప్పుడు అల్లు అర్జున్ టీం అయినా సరే ఇక్కడ సంధ్య థియేటర్ దగ్గర స్పేస్ తక్కువ ఉంది. స్పేస్ ఎక్కువ ఉన్న థియేటర్ అయినా ఆయన ఎంచుకోవచ్చు కదా, ఆయన టీం అయినా ఆయనకి సలహా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు టార్గెట్ ఆడియన్స్ మాస్ ఆడియన్స్. సంధ్యా థియేటర్ ఎప్పటి నుంచో గొప్ప థియేటర్ అమ్మా. సంధ్యా అన్నదానికి ఒక పేరు ఉంది, వాళ్ళ కాదు ఫస్ట్ నుంచి. సరే, మీరు చెప్తున్న దాని ప్రకారం తీసుకుంటే అల్లు అర్జున్ ఆ బెనిఫిట్ షో కి రావాల్సినటువంటి అవసరం ఉందా? లేదండి, ఖచ్చితంగా లేదు. మరి లేదు, ఖచ్చితంగా ఈ దుర్ఘటన ఎలా చూస్తారు అసలు మీరు? ఇది తప్పేనండి. ఇది యాక్చువల్ గా ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఒక పెద్ద థియేటర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని. అది ఇది ముందు ప్లాన్ చేసుకుని అది ఎంత ఐమాక్స్ దగ్గర ఎక్కడో చేసి, ఐమాక్స్ పక్కన వాళ్ళు ప్లేస్ ఉంది కాబట్టి ఇప్పుడు లేదు. నేనన్నది ఉన్న రోజు మాట్లాడేది, ఉన్న రోజు ఐమాక్స్ పక్కనండి. ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తోంది, అలాంటి చోట పెట్టుకోవాలి తప్ప. సంధ్యా థియేటర్ ఒక సెంటిమెంట్ థియేటర్, అది నన్ను అడిగితే. ఫస్ట్ నుంచి కూడా ఆ థియేటర్ లో ఏ సినిమా ఆడినా 100 days గ్యారంటీ అని ఉండేది గతం నుంచి కూడా. మేము చిన్నప్పుడు కూడా అక్కడ ఎన్నో సినిమాలు చూసాం. ఇది ఖచ్చితంగా ఇందాక భరద్వాజ్ గారు చెప్పినట్టుగా వాళ్ళు అసలు దీన్ని అలా ఎంచుకోవటం తప్ప, టీం ఏదైతే ఉందో వాళ్ళు మెసేజ్లు ఇవ్వడం తప్పు, వాళ్ళు ఇచ్చినా కూడా ఈయన అంగీకరించడం తప్పు. ఎవరు? అల్లు అర్జున్. ఎందుకంటే అల్లు అర్జున్ తన్ని తాను తక్కువ అంచనా వేసుకుంటాడా? కాదు కదా, మామూలుగా రారు. అందులో పుష్ప ఫీవరు ఇప్పుడు ఒక మనకి ఇండియా అంతా ఉంది, ఇంటర్నేషనల్ గా ఉన్నప్పుడు ఆయన నేను ఇంటర్నేషనల్ అని చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఉండదని ఎలా అనుకుంటారు వాళ్ళు? కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సింది ఓన్లీ సినిమా టీం అండి. అందులో ఎస్పెషల్లీ ఇందాక చెప్పాడు, అది ఎవరైతే ఆ డిజైన్ చేశారో ఈ ప్రోగ్రామ్ ని, వాళ్ళు దానికి బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ కాంపెన్సేషన్ ఎలాగా ఇస్తారు? ఎవరని మనం అంటారు, ఇస్తారు. వాళ్ళు అనౌన్స్ చేశారు, వాళ్ళ టీమ్ వాళ్ళు ఆల్రెడీ స్పందించారు, అది ఉంది. అయిపోదు, కానీ అది కాదు కృష్ణ. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి చిత్ర యూనిట్ మీద ఉంది. ఇది చిన్న విషయాలు కాదు కదా. ఇప్పుడు ప్రాణాలు పోతాయి ఎందుకు? కళ్యాణ మండపం సినిమా రిలీజ్ అప్పుడండి, నేను 4వ క్లాస్ ఎంతో, అప్పుడు 3 రోజులు వరుసగా వెళ్ళామండి మేము, మా అక్క నేను. మా అక్కకి పిచ్చి సినిమాలు ఫస్ట్ రోజు చూసేయాలి, నేను అసలు సినిమాలు చూసేదాన్ని కాదు. అలాంటిది అసలు మేము 3 రోజులు ఎంత కష్టపడి ట్రై చేసి, అప్పుడు ఈ బ్లాక్ లో కొనడం అది మాకు తెలియదు, చిన్నపిల్లలం కదా, లేకపోతే కొనేసేవాళ్ళమేమో. ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఉన్నాయి ఉండడం. కాకపోతే ఇది మేనేజ్ చేయడం తెలియలేదు, మిస్ మేనేజ్మెంట్ అయిందని నా ఉద్దేశం. కాబట్టి ఇది చిత్ర యూనిట్ దే బాధ్యత. సంధ్యా థియేటర్ వాళ్ళు ఏం చేస్తారండి, ఇందాక వారు చెప్పినట్టు కెపాసిటీ ఎట్లా పెంచుతారు ఒక రోజులో. అందుకని సంధ్యా థియేటర్ అది ఒక కూడలి యాక్చువల్ గా. ఎందుకు సంధ్యా థియేటర్ ఎందుకు చేయకూడదు? ఇప్పుడు అల్లు అర్జున్ నేను చెప్పేది వినండి. అల్లు అర్జున్ టీము సంధ్యా థియేటర్ గనక ఇలా అల్లు అర్జున్ రాబోతున్నాడు అని చెప్తే, ఇక్కడ ఈ స్పేస్ తక్కువగా ఉంది, క్రౌడ్ గనక ఎక్కువ వస్తే ఇక్కడ తొక్కిసలాట జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ రాకుండా సలహా ఇస్తే వింటారా?
ఇప్పుడు సంధ్యా థియేటర్ మీద కదా కేసు నమోదైంది. కేసు నమోదైనా అది బాధ్యత తీసుకోవాల్సిన చిత్రం ఎవరు వింటారు? ఎవరు డిజైన్ అండి? సంధ్యా థియేటర్ వాళ్ళని అడిగి కాదు కదా ప్రోగ్రామ్ చేసింది అక్కడ. ప్రోగ్రామ్ చేసింది ఎవరు? సంధ్యా థియేటర్ వాళ్ళని అడిగి కాదు, ఒప్పుకోక తప్పదు వాళ్ళకి. వాళ్ళు భాగస్వాములు మాత్రమే. ఎందుకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఉందంటారు? ఎందుకు ఉంటుందండి? సంధ్యా థియేటర్ సినిమా ఇక్కడ వేయొద్దు అని అనలేడు కదా. అనాల్సిన అవసరం లేదు, కానీ అల్లు అర్జున్ ని ఇప్పుడు హీరోని కాదని అంటారా? టీమ్ కు తెలుసా? టీమ్ కు తెలీదా సంధ్యా థియేటర్ కి ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళు? అల్లు వాళ్ళన్నీ అర్జున్ ముందే పిఆర్ చూస్తారు టీమ్ కదా. ఎప్పుడు సంధ్యా థియేటర్ కి వెళ్ళలేదా? అక్కడ టీఆర్ టీం వెళ్ళడం వేరు. ఇప్పుడు TRP అల్లు అర్జున్ no way. ఇప్పుడు పుష్ప అంచనా, టీం అంచనా, మీరు అంచనా ఇందాక అన్నట్లుగా లోకల్ గా కాదు, నేషనల్ గా కాదు, సంధ్యా థియేటర్ ఇంటర్నేషనల్ వాళ్ళు లెవెల్లో మెసేజ్లు పెట్టలా. ఒక మానియా నడుస్తోంది. అరే సంధ్యా సంధ్యా థియేటర్ వాళ్ళు సంబంధం మెసేజ్లు లేదండి. పెట్టలా. సంధ్యా మెసేజ్లు థియేటర్ పెట్టింది పిఆర్ టీం. అభిమానులు ఎంతమంది వస్తారో వాళ్ళకి అంచనా ఉంది పిఆర్ టీం కి. ఇప్పుడు ఇప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళకి మీద కూడా తెలియదు. కేసు నమోదైంది కదా మరి. అవునండి, అవునండి. కేసు నమోదైంది. కేసు నమోదైంది కాబట్టి వాళ్ళు నేరస్తులు, వాళ్ళు ఉరి వాళ్ళు తీయాలంటాం కదా. నేరస్తులు కాదు అవన్నీ కదా. అనట్లేదు. అది అంటే కాదు. అసలే సరే అల్లు ఆవిడ అర్జున్ మృతికి అరెస్ట్ చేస్తారా కారణం- లేదా? ఆవిడ మృతికి కారణం ఎవరు? అల్లు అర్జున్ టీం కారణము అండి. అంటానండి నేను. అల్లు Okay. అర్జున్ ఫస్ట్, సెకండ్ టీమ్ అండి. ఇది ఎవరైతే మేనేజ్ చేశారో, ఇది వాళ్ళే- ఎవరైతే డిజైన్ చేశారో అది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అల్లు అర్జున్ ఆయన టీం ఆయన అంటారు. టీం అంతే. అల్లు అర్జున్ ఇన్నోసెన్స్ కూడా ఆయన చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన సంబంధించిన అన్ని ప్రోగ్రామ్ అవుతుంటే ఆ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ అవుతుంటే కేర్ తీసుకున్నారంటే కేర్ తీసుకున్నాం అంటారు. ఆయన ఇన్నోసెన్స్ అని చెప్పడానికి కూడా లేదు, ఎందుకంటే ఖచ్చితంగా మా అభిమానులు అనేవాడు ఖచ్చితంగా వస్తారు కదా. అది ప్రొజెక్షన్ ఒక ఫేవర్ క్రియేట్ చేయడం కోసం చేసిన ఈవెంట్ అండి. ప్రచారంలో భాగంగా ప్రచారంలో భాగంగా కూడా జరిగి ఉండొచ్చు, మనమేం కాదని అంటలేదండి. వాళ్ళ ప్రచారం కోసం ఒక మహిళ ప్రాణాలు అది కాదులేండి, అలా కాదు. సినిమా ఈవెంట్ వాంటెడ్ గా చంపారని వాంటెడ్గా ఏమీ అనుకోనక్కర్లేదు. చెప్పరు. జరిగింది అది. అది యాదృచ్ఛికంగా ఇలాంటి జరిగింది కానీ ప్రమాదాలు జరుగుతాయని వాళ్ళు ఊహించాలి. అది పాయింట్. ఊహించి డిజైన్ చేసుకోవాలి. ఆ అది డిజైనింగ్ in ప్రాపర్ గా future. అంటే జరగలేదు. దీని తర్వాత వీళ్ళు కూడా అంటే ఒక ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ కూడా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. అంటే ఫర్దర్ గా ఇలాంటి ప్రీమియర్స్ వేయడానికి పర్మిషన్లు ఇవ్వాలా వద్దా అనేది ఆల్రెడీ ఒక చర్చ జరిగింది. Yes. నేను అందుకే మేము ఇందాక ప్రభుత్వ ప్రీమియర్ బాధ్యత ఉందా ఆపేస్తాము. లేదా అని అడిగింది దీనికే. ప్రీమియర్స్ ఆపేస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి గారు నిర్ణయం తీసేసుకున్నారు. ఓకే, ఏది ఈ ఇన్సిడెంట్ ధర్మిలా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు అదే. ఓకే ఈ రోజు ఓకే. సో ఇది అనుకోని వివాదాలకు దారితీస్తోంది కాబట్టి ప్రీమియర్స్ కి మనం పర్మిషన్లు ఇవ్వద్దు ఓకే అని అనుకున్నారు. అంటే ఇప్పుడు పోలీస్ విభాగం ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అవును. అయిన తర్వాత ఏం జరుగుతుంది? పర్మిషన్ కోసం మీరు థియేటర్ లో సినిమా వేసుకుంటున్నారు, హాల్ మీటింగ్లకు కానీ థియేటర్ హ్యాపెనింగ్స్ కానీ పర్మిషన్లు అక్కర్లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఒక రూల్ ఒక రూల్ పెట్టాలి. yes. ఈవెన్ ఆ ప్రీ rule రిలీజ్ ఈవెంట్లు కూడా Yes. అవి కూడా జరుగుతాయా జరగవా మీ అనే కాంపౌండ్ లో జరిగే ఈవెంట్ కూడా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. పోలీస్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈవెంట్ మీరు బయటికి చెప్పాలి అనే రూలింగ్ పట్టుకొచ్చే అవకాశం ఉంది ఇప్పుడు. ఓకే. ఆ విషయంలో గవర్నమెంట్ సీరియస్ గానే ఉంది. ఎందుకు సీరియస్ గా ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అనేటువంటి చర్చ మొదలైపోయింది బయట. అంటే వాళ్ళు విఫలమయ్యారు, అక్కడ విఫలమయ్యారు. ఇక్కడ పోలీసులు ఏం బాధ్యత లేదు. అంటే అక్కడ అంటే ఉన్నారు కదా. పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్లే అక్కడ తొక్కిసలాట జరిగింది, దాని వల్లే ఆ మహిళ ఇప్పుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందంటూ కొంతమంది చెప్తారు. 3 గేట్లలో నుంచి జనాలు ప్రవేశించారు అక్కడికి. ఆ ఇన్సిడెంట్ జరిగిన తీరు చూస్తే అర్థం అవుతుంది. ఒకవైపు థియేటర్లోకి వెళ్లే జనాలతో ఫిక్స్ అయి ఉంది అది ఒక వే. రెండోది దేవి థియేటర్ నుంచి బయటకు వచ్చేటువంటి వే ఉంది. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ జరుగుతోంది. ఇంతకుముందు సుదర్శన్ 70 Yes. ఉండేది. అవును. అక్కడ ఒక గొడవ జరుగుతోంది. దీనికి ప్యారలల్ గా ఈ థియేటర్ లో అక్కడ ప్లేస్ ఏముంది? అవును. యాక్చువల్గా ఇంతకుముందు ఓడియన్ ఉండేది, ఇప్పుడు దాని ప్లేస్ లో ఇది ఇప్పుడు వచ్చేసి మనకు ఆ తెలుసు. పక్క థియేటర్ తాలూకా ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళ నిజానికి పరిస్థితి ఏంటంటే మొన్న దీపావళికి రిలీజ్ అయినటువంటి సినిమాలు హిట్ అయిపోయి వాళ్ళ ఇప్పుడు గతంలో సైకిల్ పార్కింగ్ ఉండేది, 2 వీలర్ పార్కింగ్ మేజర్. అవును. ఇప్పుడు కార్ పార్కింగ్ అనేది మేజర్ గా మారిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఆ కాంప్లెక్స్ లో రిలీజ్ అయిన సంధ్య 70mm 35mm లో రిలీజ్ అయిన 2 సినిమాలు హిట్ అయ్యి చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కార్లు వేసుకొస్తే అవి ఎక్కడ పెట్టాలో తెలియలేదు వాళ్ళకి. తెలియక టోటల్ గా ఎక్కడ వరకు ఉదయం ఆఫీస్ ఉండేది ఆ రోడ్డు వరకు రామ్నగర్కి వెళ్లే రోడ్డు అక్కడ వరకు కార్లు పెట్టించారు. అంటే కారు పెట్టి ఆటో మాట్లాడుకుని థియేటర్కి రావాల్సిన పరిస్థితి కలిగింది. అవును.
సో మారిపోయింది సీన్. దేవరా టైంలో చూసుకున్నప్పటికీ కూడా ఆ మొదటి షోకి కార్లు ఎక్కడ బయట దాకా సో ఇంకా మీద తప్పదు. కార్లు కూడా పార్కింగ్ అనేది రాకూడదండి. పెద్ద ఇబ్బంది కార్లు అయిపోయింది. ఈ సమస్య ఉంది అక్కడ. అవును. సో కార్లు ప్యాక్ చేసినాయి. ఉమ్. ఏది సంధ్య 70 mm వెళ్లే రోడ్డు, ఉమ్. ఆ రోడ్డు మాత్రమే కాదు లోపల పార్కింగ్ కూడా అవును. ఇన్ టోటల్ ప్యాక్ అయ్యి ఉంది. ప్యాక్ అది. అయ్యింది. ఆ ప్యాక్ అయి ఉన్న దానిలో థియేటర్ లోకి వెళ్ళటానికి వచ్చిన జనాలుతో ఉమ్. పాటు ఈ ఫ్యాన్స్ ఫ్యాన్స్. బయట నుంచి వీళ్ళు క్రియేట్ చేసిన క్రౌడ్, ఉమ్. వీళ్ళు క్రౌడ్ ను క్రియేట్ చేయకుండా అల్లు అర్జున్ సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోయి థియేటర్ లో ఇంటర్వెల్ లో చెయ్యూపచ్చు. అవును. అదే చేసేవాళ్ళు ఇది వరకు. ఉమ్. అవునండి. ఇప్పుడు ఎందుకు పర్టికులర్ గా ఈ హడావిడి క్రియేట్ చేశారు ఉమ్. అనేది అంటే బజ్ కోసమే సార్. బజ్ కోసమే. ఇది ఫేవర్ డ్రైవ్ చేయడం కోసం చేసిందే. ఇది మీ సినిమా ప్రమోషన్ కోసం మీరు చేసిన డిజైనింగ్ లో ఒక మహిళ చనిపోయింది, ఎగ్జాక్ట్లీ. దానికి బాధ్యత ఖచ్చితంగా యూనిట్ మాత్రమే తీసుకోవాలి. తీసుకోవాలి అంతే. అవును. పోలీసులదేమీ అందుకని తప్పులేదు. ప్రభుత్వం సీరియస్ గా స్పందించి ఇప్పుడు ఒక అంటే దీనికి కొన్ని విధి విధానాలు రూపొందించే దీనిలో ఉన్నారు వాళ్ళు. ఓకే. ఇలాంటివి ఏవైనా ఉంటే ముందు వచ్చి మాతో మాట్లాడండి, ఉమ్. ఎంతమంది వస్తారో మీకు ఒక అంచనా ఉండాలి, ఉమ్. ఆ అంచనా మాతో మాట్లాడితే మేము ఏ మేరకు ప్రొటెక్ట్ చేయగలము, ఉమ్. ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోవడానికి అవకాశం ఉందా, ఇవన్నీ చర్చించిన తర్వాత వీటి మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈవెంట్ అనౌన్స్ చేయండి. ఉమ్. మీ ఇష్టానికి మీరు అప్పటికప్పుడు డిజైన్ చేసుకుని చేస్తే ఇలాంటివి జరుగుతాయి. ఓకే. అంటే ఈ అనేది. మహిళ మృతి చెందిన తర్వాత అసలు ఏ సినిమాకైనా సరే బెనిఫిట్ షోలు అవసరమా అనేటువంటి చర్చ అయితే వస్తుంది. బెనిఫిట్ షో కాదండి, ప్రీమియర్. ప్రీమియర్ షో. ఆ. ఉమ్. బెనిఫిట్ షో అనే మాట వెళ్ళిపోయింది. ఎవరి బెనిఫిట్? బయ్యర్ బెనిఫిట్. ఇక్కడ ఉమ్. బయ్యర్ బెనిఫిట్ షోస్ చూస్తున్నాం మనం. అంటే కొన్ని చోట్ల ఫ్యాన్స్ షోస్ కూడా పడ్డాయి కదా. అది అదే ఏదైనా ఫైనల్ గా డబ్బులు ఇచ్చేది ఎవరికి అనేది. అదే అంటే వాళ్ళు కొనేసుకుంటారు, మొత్తం అవుట్ రేట్ కొనేసుకుంటారు, అదే, వీళ్ళు అదే. అమ్ముకుంటారు. అదే వీళ్ళు ఇష్టమైన రేటుకి అమ్ముకోవటం. ఫ్యాన్ కూడా వాళ్ళ డబ్బులకే కదా షో ఇచ్చేస్తుంది, ఎస్. థియేటర్లు ఇస్తుంది. సో ఇవన్నీ ప్రోగ్రామ్ లో భాగంగానే జరుగుతాయండి. ఫ్యాన్ షోసా, ప్రీమియర్సా, బయ్యర్ కోసమా అనేది పక్కన పెట్టేస్తే ఓకే. ఇది డబ్బులు గ్రాప్ చేయటం అనేది ప్రోగ్రామ్ 2-3 days లో మేజర్ డబ్బులు లాగేయాలి. పెట్టిన Audience పెట్టుబడి నుంచి. వచ్చేయాలండి, అంతే డబల్ ఇది. వచ్చేయాలి. సో దీని అంత కొద్దిసేపు విరామం ఇద్దాం ఈ చర్చకి. దీనికి ఒక పాయింట్ యాడ్ చేస్తానండి. చెప్పండి. ఇది 3.5 hours మూవీ అవటం కదా, ఇంటర్వెల్ తోటి టైం కూడా తీసుకొని మీకు ఏంటంటే ఒక టైం చెప్తున్నారు, ఆ టైం షో పడట్లేదు. ఓకే, లోపల ఉన్న వాళ్ళేమో బయటికి రావాలి. ఓకే. ఆ కార్ పార్కింగ్ ఇష్యూ, మళ్ళీ ఈ రోడ్డు మీద అంతా కూడా పార్కింగ్ లైన్లు పెట్టుకొని నిలబడాలి. సో ఈ రప్చర్ కూడా జరుగుతుంది. సో మూవీ టైం కి స్టార్ట్ కావట్లేదు, టైం కి బయటికి రావట్లేదు. ఇప్పుడు Okay. చూడండి, అది కొన్ని ఫ్లాట్స్ చోట్ల అది ఎవరైనా ఉంది. వస్తే మీకు So, పార్కింగ్ ఉందా లేదా అని అడుగుతున్నారు కదా. ఇందాక నేను అలా ఏదైతే థియేటర్స్ చెప్పానో, కూడా అవ్వాలి. ఇందాక నేను ఒకటి చెప్పాను కదా మీకు, అంటే టికెట్ ప్రైస్లు హైక్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుందని. దానికి ఎందుకు అని చెప్తున్నారంటే 12 గంటలకు వచ్చినటువంటి రిపోర్ట్ దేశవ్యాప్తంగా ట్రెండ్ ఎలా ఉంది అంటే, ఇప్పటి వరకు కూడా మార్నింగ్ ఈ రోజు సెకండ్ డేది 11,09,00,000 రూపాయలు వచ్చినాయండి ఇక్కడ మన మొత్తం ఇండియాలో. అంటే మార్నింగ్ పడిన షో ఓన్లీ మార్నింగ్ షో 12 o'clock లోపల పడిన షోలు ఏవైతే ఉందో వాటికి, అందులో హిందీ వర్షన్కి సంబంధించినటువంటి కలెక్షన్ ఎంత ఉందంటే 5.66 crores ఉంటే, తెలుగు వర్షన్ వచ్చి 4.69 ఉంది, 68 ఉంది. సో హిందీ రేంజ్లో ఎక్కువ ఉంది, పికప్ అయింది. ఇక్కడ తగ్గడానికి కారణం ఏంటంటే టికెట్లు కూడా, తెగిన టికెట్లు కూడా తక్కువైపోయాయి. సేమ్ అదే హైక్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనేది. ఇండియా వైడ్ అది, ఇదేమో 2 స్టేట్లే. సార్ ఏంటి అవునండి. తెలుగు బెల్ట్ లో టికెట్లు హిందీ ఎందుకు వర్షన్ అది, తక్కువ ఓన్లీ తిరుగుతున్నాయి? హిందీ వర్షన్. ఎందుకు అమౌంట్ హిందీ బెల్ట్ తో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ వస్తుందంటే ఏం చెప్తారు? అంటే దీని మీకు స్పాన్ ఎక్కువ కదా అక్కడ. ఉమ్. అంటే హిందీ బెల్ట్ అనేటప్పుడే దాని స్పాన్ పెరుగుతుంది. చాలా పెద్ద. ఇండియా వైడ్ కాబట్టి ఇండియా వైడ్ నార్త్ అనుకుందాం పోనీ. నార్త్ వర్సెస్ సౌత్ అన్నప్పుడు ఇది తెలుగు 2 రాష్ట్రాలే కాదు కదా, ఇతర ప్రాంతాల కలెక్షన్స్ కలిపారా లేదా అది కూడా పైగా అనేది మనకి చూడాలి. మనకంటే కూడా ఒక ముంబై తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా టికెట్ ప్రైసులు తక్కువే ఉన్నాయి. తక్కువే ఉన్నాయి. సో ఇక్కడ మనకి టికెట్ ప్రైసులు ఎక్కువ ఉన్నప్పుడు కూడా కలెక్షన్ అంటే తక్కువ ఉందంటే జనాభా నిష్పత్తి అండి. టికెట్ల సంఖ్య కూడా తగ్గింది కొన్న అదే. టికెట్లు అదే అని. అంటే దీని జనాభా ప్రభావం ఉమ్. అంటే చూసే వాళ్ళందరూ ప్రీమియర్స్ దగ్గర నుంచి ఆ ఫేవర్ ఉన్న బ్యాచ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఉమ్. ఏది నిన్న పడిపోయిన హెవీ షోస్ తో. సో ఇప్పుడు సాధారణ ప్రేక్షకుడు థియేటర్ కి కదలాల్సిన ఉమ్. ఓ పరిస్థితి వచ్చేసింది. ఉమ్. ఇప్పటికీ ఫుల్ అయినటువంటి థియేటర్లు ఫ్యాన్ హడావిడితోనే నడుస్తున్నాయి అనుకుందాం. ఓకే.
కానీ అది కేవలం 50 to 60% మాత్రమే ఉంది. ఇప్పుడు 40% మామూలు జనాలు వెళ్లాల్సిన అవసరం ఉంది. అవును, రేపు అది 70కి పెరగచ్చు, అవును, ఎల్లుండికి 100%కి చేరొచ్చు. సండే కాబట్టి చేరినప్పుడు ఈ రేట్లకి జనాలు థియేటర్కి వెళ్తారా అనేది ప్రశ్నగా ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదే మొత్తం అంటే ఏవైతే లొకేషన్స్ కానీ స్క్రీన్స్ ఉన్నాయో అది మొత్తంగా చూసుకుంటే ఇండియా వ్యాప్తంగా ఈ రోజు అంటే మార్నింగ్ షోకి నేను చెప్పిన 24.35% మాత్రమే నిండాయి థియేటర్లు ఓవరాల్ గా. అది యావరేజ్ గా అట్లా వస్తుంటది. ఆక్యుపెన్సీ రేట్ అంటే 50% దాటి కూడా నిన్న కనపడ్డాయి. కరెక్ట్. అంటే డే టైం నిన్న ఫ్రైడే కదండి. ఈ రోజు డే టైం లో మ్యాటి నుంచి ఫస్ట్ షో సెకండ్ షో లో ఉంటాయి. మార్నింగ్ షో అంటే జనరల్ గా ఇదే పర్సంటేజ్ ఉంటుంది యావరేజ్ తీసుకుంటే. లేదు నిన్న మాక్సిమం ఉండే నిన్న. అదే ఈ రోజు 6 o'clock షో కూడా తక్కువే ఉంది. ఈ రోజు తక్కువ ఉండటానికి కారణం ఏమిటంటే ఆ ఫేవర్ ఉన్న వాళ్ళు తగ్గుతున్నారు అనేది చూడాలి మనం. ఈ సినిమా సెకండ్ డే వేరే సినిమా సెకండ్ డే సూపర్ స్టార్ సినిమాలు కంపేర్ చేసుకోవాలి. అంతేగాని ఫస్ట్ డే సెకండ్ డే 100% అది వస్తుంది మనకి. ఎందుకంటే ఒక్కసారి 50% తగ్గిపోతుంది, ఇంకా ఎక్కువే. అంటే టాక్ కనుక సరిగా లేకపోతే సినిమా బాగా వస్తే అసలు 10% గా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి రెండో రోజుకి. బట్ మనకి పర్ అవర్ బుకింగ్ రేట్ తీసుకుంటే మీకు హార్డ్లీ 10% తగ్గింది, తగ్గితే డ్రాస్టిక్ ఏం తగ్గలేదు. భరద్వాజ్ గారు ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ గనక చూసుకుంటే లాంగ్ రన్ లో ఈ సినిమా 2000 కోట్ల క్లబ్ లో చేరబోతుందా? ఆ చేరే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కష్టమే. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు వచ్చినటువంటి నిన్నటి కలెక్షన్ ఏదైతే 3 అంటున్నారో 3 అని అంటున్నారు, 270 to 280 ఇంటూ 6 or 7 వేసుకుంటే తప్ప వర్కౌట్ అవుతుంది. అంటే నిన్నటి ఫేవర్ ఈ రోజు తగ్గటం చూసాం మనం. ఈ ఫేవర్ రేపటికి ఇంకా తగ్గొచ్చు. సండే కొంచెం రైజ్ అవచ్చు కొద్దిగా. సోమవారం నుంచి పరిస్థితి ఏమిటి అంటే 6 రోజులు ఉంటే అనుకున్నాం మనం, 6 రోజులు ఉండే పరిస్థితి కనిపించడం లేదు. అందుకని ఏమిటి కండిషన్ అనేది బయ్యర్లలో టెన్షన్ మొదలైంది ఆల్రెడీ. నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఇది పొటెన్షియల్ ఉంది, 2000 crores కి వెళ్ళడానికి పొటెన్షియల్ ఉంది, ఆ రేంజ్ లో సినిమా ఉంది యాక్చువల్లీ. అయితే ఏంటంటే టికెట్ ప్రైస్ డ్రాస్టిక్ గా వాళ్ళు డెసిషన్ తీసుకొని మండే నుంచి కానీ అట్లీస్ట్ సెకండ్ ఫ్రైడే నుంచి కానీ వాళ్ళు తగ్గించాలి. సామాన్యుడికి అందుబాటులో ఉండాలి సినిమా. అసలు ఇది డబుల్ ట్రిపుల్ రేట్ అనేది ఊహాతీతం. అది అంటే మీరు అనేది సెకండ్ ఫ్రైడే నుంచి అంటే ఈ లోపల జరిగే నష్టం చాలా జరిగిపోతుంది. అంటే ఆ క్రేజ్ ఉంది కాబట్టి వెళ్తుంది. డ్రైవ్ అయితే ఉంది, సినిమా చూడాలని డ్రైవ్ ఉంది. ఎందుకంటే సినిమా ఎక్స్ట్రాడినరీ సినిమా, అది మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ కావాలి. అది ఎక్స్ట్రాడినరీ సినిమా అనే దగ్గర సోమవారం నుంచే రేట్లు తగ్గించాల్సిన సోమవారం నుంచి తగ్గిస్తే సినిమా పుంజుకుంటుందండి. సినిమా బాగుంది, అన్ని బాగున్నాయి, ఒక రేట్ల దగ్గర ఇది ప్లస్ నెగటివ్ టాక్ కూడా ఎక్కువైంది కదండి డైలాగ్స్ వల్ల. హిందీ పికప్ అయినట్టు క్లియర్ గా తెలుస్తూనే ఉంది. అది పికప్ అవుతుంటే టువర్డ్స్ వెళ్ళిపోతుంది కదా, వెళ్తుంది ఖచ్చితంగా. ప్రీ రిలీజ్ బిజినెస్ 1200 కోట్లు జరిగాయంటూ కొన్ని వార్తలు చూసాం మనం. ఇప్పుడు కలెక్షన్ లో 1000 కోట్లైనా వచ్చే అవకాశం ఉందా? 1200 కోట్లు కాదండి, 1060 అనేది చెప్తున్నారు. 1200 అనేది వీళ్ళ టార్గెట్. 1200 టార్గెట్ 1060కి రీచ్ అయ్యారు. కాబట్టి 1000 కోట్లు పెట్టుబడి పెడితే దాని మీద కనీసం 400 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయినట్టుగా భావిస్తాం మనం. అంటే 1400 నుంచి 1600 కోట్లు రావాలి. ఆ వచ్చే పరిస్థితి ఉండాలి అంటే సామాన్యుడు థియేటర్కి వచ్చే కండిషన్ ఉండాలి. దానికోసం మీరు ధరలు తగ్గించి జనాల్ని థియేటర్ అంటే థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారాలి. ఇప్పుడు నార్త్ లో మారినట్టే సార్. ఇప్పుడు నార్త్ లో అదే కదా జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ వచ్చింది, అది ఉదాహరణగా తీసుకుని అయిపోయింది. ఫేవర్ మీద మనం నడిపేశాం, ఫేవర్ డ్రైవ్ అయిపోయింది అనేది వాళ్ళు గుర్తించాలి. మండే నుంచి నార్మల్ గుర్తించి కనీసం సోమవారం ఉదయం నుంచి మేం ధరలు తగ్గించేస్తున్నాం అనే ప్రకటన ఇస్తే జనాలు థియేటర్లకు వెళ్తారు. ఇప్పుడు ఎలాగైతే వీళ్ళ ధైర్యం ఏమిటి, ప్రేక్షకులు సంఘంగా లేరు, ప్రేక్షకులు అనార్గనైజ్డ్ సంఘటితంగా ఉంటే, ప్రేక్షకులు సంఘటితంగా ఉండి మనం ఈ సినిమాని ఫ్లాప్ చేద్దాం, ఇది 2 వారాల్లో ఓటీటీకి వస్తుంది అనుకుంటే ఏంటి మీ సినిమా పరిస్థితి? ఎవ్వరూ బుక్ చేయొద్దు, మనం సైలెంట్ గా ఉందాం, వాడు బుకింగ్ ఓపెన్ చేసుకున్నా 3వ రోజున ఓటీటీలోకి వస్తుంది, ఇంట్లో కూర్చొని
మనం దోశలు వేసుకుని తింటూ చూద్దాం. ఇప్పుడు పుష్ప 2 టికెట్ రేట్లు గనక తగ్గకపోతే సోమవారం నుంచి పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? ఏమీ ఉండదండి అక్కడ, మాట్లాడుకోవడానికి కూడా ఏమీ ఉండదు అక్కడ. పైగా ఇక్కడ చూస్తే హిందీ వర్షన్ తెలుగు వర్షన్ తప్పితే మిగతా వర్షన్ సంబంధించి చాలా లీస్ట్ గా వస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తమిళ 7 కోట్లండి, ఇండియా మొత్తం మలయాళం 5 ఒక్క కోట్లు నిమిషం. వచ్చింది. ఇండియా మొత్తం నేను ఇందాక చెప్పినట్టు 11.09 crores అయితే అందులో తెలుగు హిందూ కలిపి 2 వర్షన్లు కలిపి 10.3 crores ఉండే. మిగతా రిమైనింగ్ వచ్చి అంటే 0.7 crores 0.8 అనుకోండి. అది మిగతా అన్ని కలిపి ఉన్నాయి. ఇక్కడ బెంగాల్లో రిలీజ్ అయింది, బెంగాలీలో, మలయాళం, కన్నడ, తమిళ్లో అంటే రిలీజ్. మలయాళంలో అసలు అల్లు అర్జున్ కి ఒక మార్కెట్ ఉంది అంటూ మనం ఇంతకు ముందు విశ్లేషణ చేసుకున్నాం. మరి ఈ పుష్ప 2 ఎందుకు అక్కడ కలెక్ట్ చేయడంలో విఫలం అవుతుంది? స్లోగా ఉందండి, స్లోగా ఎమర్జ్ కావాలి సినిమా. ఆ ఎమర్జ్ అయ్యేటువంటి మూడు ఈ రోజు సాయంత్రానికో రేపటికో కొంచెం వస్తుంది. బెటర్ వస్తే రావచ్చు. మెడ్రాస్ లో వర్షాలు కదండి, అంటే అక్కడ తమిళనాడు వర్షాలు. పర్సంటేజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్ పర్సంటేజ్ లేదండి, 24 మెడ్రాస్ ఒక్క నిమిషం అండి, తమిళనాడు. 24.35% అయితే అందులో హిందీ వచ్చి 25.5 ఉంది. వీళ్ళ అలాగే concentration- తెలుగు ఇంకా ఎక్కువగానే ఉంది, 28% ఉంది. అంటే మిగతా అన్ని చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ 24% అనేది కనిపిస్తుంది. అవును. పైగా హిందీలో దీని షోస్ వచ్చి మార్నింగ్ షోకి అంటే 12 గంటల లోపల పడ్డ షోలు 4,302 అండి. సో దానికి వచ్చింది ఆ 5.66 crores అయితే 25.5% ఆక్యుపెన్సీ ఉంది. ఇదే తెలుగుకి వచ్చేటప్పటికి ఉంది 1,670 షోలే తెలుగు వర్షన్కి. దానికి వచ్చింది 4.69 crores అయితే ఆక్యుపెన్సీ రేట్ వచ్చేసి 28% ఉంది. అదే అది అంటే మీకు ఈ పెరిగిన రేట్ల మీద అది కాంపీట్ చేయగలిగింది ఉమ్, అంతవరకే. ఉమ్, లేకపోతే పరిస్థితి ఏంటి అనేది అనుకుంటున్నారు, కానీ ఉమ్, రేట్లు తగ్గిస్తే ఇది పెరుగుతుంది. ఉమ్, కాబట్టి రేట్లు తగ్గింపు అనేది థియేటర్ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చడం జరగాలి. ఓకే. సరదాగా సినిమాకి వెళ్ళాలి అనేటువంటి ఒక అభిప్రాయం కలిగించగలిగితే ఉమ్, సాధారణ ప్రేక్షకుడు మూవ్ అవుతాడు థియేటర్ వైపు. రిపీట్ ఆడియన్స్ కూడా వస్తారు. అదే. సార్ అసలు అంటే తమిళ్లో కలెక్షన్లు తెలుగు చిత్రం తమిళనాట ఏ చిత్రం రిలీజ్ అయినా కానీ అక్కడ కలెక్షన్లు మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి. అంటే కారణం ఏంటి? తమిళ హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు తెలుగులో విడుదలైతే ఇక్కడ బాగా కలెక్ట్ చేయగలుగుతున్నాయి. కానీ మొన్న రిలీజ్ అయినటువంటి దేవరా కానీ ఇప్పుడు ఈ పుష్ప 2 కానీ ఎందుకు అక్కడ సరిగా కలెక్షన్లు చేయలేకపోతున్నాయి? అది ఒక అక్కడ ప్రాంతీయ అంటే ఒక తమిళమే కాదు, యాక్చువల్గా ఏ భాష సినిమాలు చోట్ల తెలుగు వాళ్ళు బాగా చూస్తుంటారు. కానీ తెలుగు ఈ సినిమాలు మాత్రం మిగతా చోట్ల ఒక్క కేరళలో అది కూడా అల్లు అర్జున్ తప్ప మిగతా ఎవరికి కూడా లేవు. పిచ్చి ఎక్కువ, అందరికి అన్ని సినిమాలు చూసేస్తారు, అందరిని ఆదరించేస్తారు. అంటే ప్రాంతీయ అభిమానం వల్ల కూడా ఇప్పుడు ఈ పుష్ప 2ని వాళ్ళు చూడడానికి ఇష్టపడడం లేదండి. ప్రాంతీయ అభిమానము దురభిమానము అనే చర్చ కాదు, కానీ ఉమ్, సినిమా బాగుంటే, సినిమా వాళ్ళని గ్రాప్ చేయగలిగితే ఉమ్, వాళ్ళు చూస్తారు. అంటే అక్కడ చూసిన సినిమాలు ఇప్పుడు శంకరాభరణం సినిమాకి తమిళనాడుకి కేరళకి కలిపి రైట్స్ కొనుక్కున్నారు ఎవరో. ఉమ్, వాళ్ళు డబ్ కూడా చేయలే, స్ట్రైట్ తెలుగు సినిమా రిలీజ్ చేస్తే బీభత్సంగా డబ్బులు తిన్నారు. అవును, అన్ని చోట్ల అది తెలుగులోనే రిలీజ్ అయింది. తెలుగులోనే రిలీజ్ అయింది, డబ్బింగ్ కూడా చేయలే. ఉమ్, మనోరమ ఆర్టిస్ట్ ఓకే. ఆవిడ తీసుకున్నారు, ఉమ్, ఆవిడ తమిళ ఇంకో తమిళనాడు partner కలిసి ఓకే. తీసుకుని వాళ్ళు తెలుగు కంటే ఎక్కువ ప్రాఫిట్స్ పొందారు. ఓకే. కాబట్టి సినిమా బాగుంటే చూసేస్తారండి. ఏదో భాష ప్రాంతీయ కూడా అడ్డం కాదు దాన్ని. భాష అనేది అడ్డం కాదు. కాబట్టి మీరు అక్కడ ఏ మేరకు ఫోకస్ పెట్టారు? ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి చిరంజీవి గారి సినిమా సైరా ఉంది, ఉమ్, అది ఇక్కడ తప్ప ఇంకెక్కడా ప్రభావం చూపించలేదు. అంటే మీరు ఆ హీరో క్యారెక్టర్ని, ఆ సైరా అనేటువంటి క్యారెక్టర్ నరసింహారెడ్డి క్యారెక్టర్ ఉయ్యాలవాడ ఉయ్యాల ఆ నరసింహారెడ్డి. క్యారెక్టర్ని మీరు అక్కడ ప్రేక్షకుల్లోకి ఎక్కించాలి కదా. అవును, ఆ ఎక్కించకపోవడం వలన జరిగినటువంటి ప్రమాదం. అంటే యూనివర్సల్ అప్పీల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ యూనివర్సల్ అప్పీల్ మాత్రమే కాదు, మీ కథ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలియాలి. అదే తెలియజేయాల్సిన బాధ్యత మీదే. ఓకే. కనెక్ట్ చేయించాల్సిన కనెక్ట్ బాధ్యత. చేయాలి. ఇప్పుడు పుష్ప 2 అనేటువంటిది మీరు అక్కడ కూడా ఈ ఫేవర్ క్రియేట్ చేయాలి. ఉమ్, చెయ్యటంలో లోపం, ఉమ్. ఓకే. ఆ చెయ్యటంలో లోపమే కనిపిస్తోంది. అంటే పబ్లిసిటీ. అంటే మనం ట్రిపుల్ ఏదో ఆర్ తీసుకొనియండి, అలాగే బాహుబలి 2, కేజీఎఫ్ గాని మన కొన్ని country చిత్రాలు అంటే తమిళ చిత్రాలు తెలుగులో రిలీజ్ అయితే ఇక్కడ ఎలా కలెక్ట్ చేయగలుగుతున్నాయో ఇక్కడ అదే కూడా తరహాలో మన తెలుగు ఇక్కడ చిత్రాలు కూడా తమిళనాట ఎందుకు కలెక్ట్ తమిళ చేయలేకపోతున్నాయి? సినిమాలు హవా గతంలో ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకు ఆదరణ ఉన్నమాట వాస్తవమే. ఉమ్, ఇప్పుడు ఇక్కడ కూడా తగ్గింది. ఉమ్, ఇక్కడ కూడా
దానికి బాగుందని టాక్ వచ్చినా థియేటర్కి జనాలు వెళ్ళట్లేదు. కంగువా చూసాం మనం. అవును, కంగువా కండిషన్ ఏంటి? డిజాస్టర్ కదా ఇక్కడ, డిజాస్టర్ రిజల్ట్. వెరీ మ్యాట్నీకి పరిస్థితి ఏంటి? ఏమీ లేదు. దానికి కూడా బెనిఫిట్ షో పడింది. అవును, ఈవెన్ రజనీకాంత్ సినిమాలు కూడా ఆదరణ తగ్గడం మనం చూసాం ఇటీవల కాలంలో. వేటయాన్ పరిస్థితి ఏంటి? అవును, జనం థియేటర్లకి డబ్బింగ్ సినిమా అనేది ఒక ఎమోషన్ నడిచిన మాట వాస్తవం. అంటే తెలుగు కంటెంట్ కంటే అది బెటర్ గా ఉండటం కారణం అప్పుడు కూడా. ఓకే, అందువలన బెటర్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి పోటీ ఇచ్చినాయి తెలుగు సినిమాలకి. ఓకే, పోటీ ఇచ్చినప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు తమిళ సినిమా పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాలి. కంటెంట్ ఉంటే ఇక్కడ చూస్తారు, అక్కడ చూస్తారు. ఓకే. ఇప్పుడు ఇది పుష్ప 2కి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం ట్రెండ్ ఎలా ఉందనేది. మరి ఈ నేపథ్యంలో పుష్ప 3 అనేది ఉంటుందా లేదంటే ఏం చెప్తారండి? పుష్ప 3 అనివార్యంగా వాళ్ళు కొంత షూట్ అయిపోయిందండి. అది అవును, యాక్చువల్గా మనకి ఇక్కడ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ తీసేశారు, అక్కడ తీసేశారు, అయిపోయింది. కొంత తీసారు మీరు అన్నట్టు. కొంత తీయాలి, అయితే ఇంత ప్రయాస పడదు. ఇప్పుడు దీనికోసం ఈ బ్లాక్స్ డిజైనింగ్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారు, విపరీతంగా కష్టపడ్డారు. ఓకే, ఈ కష్టం లేకుండా ఈ ఫేవర్ మీద దాన్ని ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ అనుభవం తోటి అంతే చేస్తారు. ఓకే, ఈ ఎక్స్పీరియన్సెస్ తో దాన్ని ఆ మేరకు ముగించేసి క్లోజ్ అయిపోతుంది. అంటే పుష్ప 4, 5 డెఫినెట్ గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ కథకు ఒక లిమిటేషన్ ఉంది. ఇది సూక్ష్మంగా చూస్తే ఏంటి, దీవార్ కథే. ఓకే, కూలీ స్మగ్లర్ గా మారుట. అవును, అమితాబ్ బచ్చన్ దీవార్లో అదే. అవును, అంటే ఇండియన్ స్క్రీన్ మీద మొదటిసారి స్మగ్లర్ హీరో అన్నారు, కానీ నిజానికి దానికంటే ముందే దేవుడు చేసిన మనుషుల్లో రామారావు గారు చేసింది అదే. అంతే కదా. అవును, దేవుడు చేసిన మనుషుల్లో రామారావు కూడా స్మగ్లింగ్. అవును, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఎక్కడో బతుకుతూ, అవును, అనాథగా బతుకుతూ స్మగ్లర్ అవుతాడు. అవును, స్మగ్లర్ల చేతికి చిక్కి వాళ్ళ మంచం చేరి లేదా అన్నది కాదు క్వశ్చన్, అతని లైఫ్, అతని వెతుకులాటలో స్మగ్లర్ అవుతాడు. అవుతా. అంతే కదా. ఓకే, అంతకు మించి ఏమీ లేదు. దేవుడు చేసిన మనుషులు, దీవారు, డాన్ కూడా కదండి. డాన్ కూడా కొంచెం మార్చారు, అంటే మార్చారు. స్మగ్లర్ ని చంపి హీరోని అంటే బతికేశారు. స్మగ్లర్ హీరో అవటం అనేది మనకు 73 నుంచి ఉంది ఓకే, ఈ కల్చర్. కాబట్టి ఆ సిరీస్ అందులో భాగంగానే చూడాలి తప్ప ఇది పెద్ద ఇబ్బంది కాదు. మీరేమంటారు మల్లికార్జున గారు? అంటే మీకు నమ్మకం ఉందా? అంటే ఈ ఫ్రాంచైజీ అనేది 3తో ఆగిపోయే అవకాశం ఉందని చెప్పి భరద్వాజ్ గారు అభిప్రాయపడుతున్నారు, మీరేమంటారు? ఈయన ఇంకొక స్మగ్లింగ్ స్టార్ట్ చేయాలి. ఎర్రచందనం సంబంధించిన లాజిక్లు వేలన్నీ అయిపోతాయి. ఇంకా లాస్ట్ టైం అంటే ఇంటర్నేషనల్ వెళ్ళిపోతాడు, నెక్స్ట్ అంతా ఆ తర్వాత ఏంటి కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ లాగా చేసుకుంటూ పోవచ్చు, లేకపోతే ప్రతి దాంట్లో ఏదో ఒక మిషన్ పెట్టుకుంటూ చేయొచ్చు. కొత్త కొత్త విలన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ. ఈయన పుష్పరాజు కొడుకు లేకపోతే కూతురు ఏదో కథ ఇంకోటి చేసి రావచ్చు. పుష్పరాజు మరి చనిపోతే కూడా ఇంకో నెక్స్ట్ ఏంటి అన్నది చేయొచ్చు. ఇలా ఎన్నో క్రియేటివిటీ డిమాండ్ బట్టి వీళ్ళ కాంబినేషన్ బట్టి చేసుకుంటూ పోవచ్చు. 3 అయితే ఉంటదని నమ్మకం డిక్లేర్ చేసేసారు. దీనికి సినిమా థియేటర్ లో రాకముందే వీళ్ళు ఒకటి లీక్ వచ్చేసింది. ఒకవేళ వీళ్ళ అంచనాలకు గనక ఇప్పుడు, ఎందుకంటే 2వ రోజుకే ఈ టికెట్ మనం చూస్తున్నాము, కలెక్షన్ ట్రెండ్ ఎలా ఉందో ఇదే కనుక ట్రెండ్ కంటిన్యూ అయితే, సో ఏదైతే ముందు ప్రెడిక్షన్స్ ఏవైతే ఉండేవో మోర్ దాన్ 1500 ఈవెన్ 2000 కూడా క్రాస్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఏదైతే ఉందో, అది కనుక ఈవెన్ వాళ్ళు మినిమం టార్గెట్ కూడా 1500 కూడా ఇది రీచ్ కాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అదేంటంటే వాళ్ళకే ప్రాబ్లం అయ్యేదంటే తగ్గేదేలే అని అనుకున్నారు అనుకోండి, దెబ్బ పడుతుంది. తగ్గాల్సిందే, రేటు తగ్గాల్సిందే. మేము తగ్గమంటే మాత్రం దెబ్బ పడుతుంది. ఓకే, సో ఈ టికెట్ల రేట్లు కూడా తగ్గాల్సిందే. వాళ్ళు ఏదో కామన్ చెప్పుకోవచ్చు, కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండేలాగా మేము ముందుకు వస్తున్నాము అని చెప్పేసి మంచి మాట చెప్పేసి రావాలి. డెఫినెట్లీ ఇది ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిందే. ఇది ఓటీటీ సినిమా కాదు, ఇది బిగ్ స్క్రీన్ మీద చూడాలి, దాంట్లోనే ఎంజాయ్ చేయాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే ఈ మాస్ ఆడియన్స్ గ్రాంటెడ్ గా తీసుకొని చేసేసారు. స్పెషల్ గా ఉమెన్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఫోకస్ చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూసి మీరు జంట చూసారంటే ఫ్యామిలీని తీసుకెళ్ళాలనిపిస్తుంది. ఓకే మేడం, మీరేమంటారు? ఇది మహిళా ప్రేక్షకులు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా
అట్రాక్ట్ చేసే సినిమా అంటారా ఈ సినిమా? ఖచ్చితంగానండి. అయితే ఇందాక ఇప్పుడు వీళ్ళందరూ చెప్పినట్టుగానే టికెట్ రేట్లు తగ్గించాలి. నెంబర్ 1 తగ్గిస్తే వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవుతారు. వాళ్ళు కొంచెం తగ్గాలి అక్కడ. తర్వాత నెక్స్ట్ సీక్వెల్ డెఫినెట్ గా ఉంటుందని నేను అనుకున్నా. ఇంకొకటి ఇందాక వారు థర్డ్ ఏదైతే వస్తుందో అందులో పుష్ప బతికినాడు అని అనిపిస్తుంది అని అన్నారు కదా. సో 4th ఉండే అవకాశం ఉంది అప్పుడు కదా. అంటే ఇక్కడ క్లైమాక్స్ లో జరిగిన బ్లాస్ట్ దాని వల్ల అది వచ్చే అవకాశం ఉంటుంది. సో మిషన్ అన్నట్టుగా ఆయన ఇందాక 5 వరకు వెళ్లే అవకాశం అయితే నాకు కనిపిస్తోంది. కానీ వేచి చూడాలి మనం. ఓకే. సో ఏంటి అంటే పుష్ప ఈ 2వ రోజు ట్రెండ్ అనేది చూస్తూ ఉంటే మీకేమన్నా అంటే ఫేవర్ తగ్గుతోంది అంటే పుష్ప ఫేవర్ వాళ్ళు క్రియేట్ చేశారు, దాని మీద బిజినెస్ నడిచిపోయింది. మొదటి రోజు అయితే నడిచింది. అయితే ఇది కంటిన్యూ అవుతున్న దాన్ని వీళ్ళు తిరిగి వాళ్ళని థియేటర్ వైపు నడిపించడం అనేది కూడా వాళ్ళు బాధ్యతగా తీసుకోవాలి. ఓకే. బాధ్యతగా తీసుకుని థియేటర్ ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చేస్తే మళ్ళీ మొదలవుతుంది, మళ్ళీ వస్తారు. అంటే నార్మల్ రేట్లకు వచ్చేయాలి. నార్మల్ రేట్లకు వచ్చేస్తే రన్ వస్తుంది. అవును, రన్ కూడా ఇంపార్టెంటే అనేది గుర్తించాలి. అసలు ఇప్పుడు ఏవైతే మామూలుగా రన్నింగ్ లో ఉన్నాయో టికెట్ రేట్లు అవి కూడా ఎక్కువే అని అభిప్రాయం వ్యక్తం చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. అంటే థియేటర్లతో ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్స్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే టికెట్ రేటుకి 3 ఇంతలు లోపల స్నాక్స్ రేట్లు ఉన్నాయి. సో అవి టెర్రరైజ్ చేస్తున్నాయి జనాల్ని. పిల్లలతో వెళ్ళటానికి భయపడుతున్నారు, ఎందుకంటే టికెట్ ప్రైస్ కంటే ఎక్కువ ఎక్కువ ఉన్నాయి. మీరు బయట నుంచి ఏమీ తీసుకెళ్ళడానికి వాడు అంగీకరించడు. మంచినీళ్లు కూడా అవును, లోపల మీరు 70 రూపాయల నుంచి మీరు మంచినీళ్లు కొనుక్కోవాలి లోపల. అది కూడా మనకి అందుబాటులో ఉండే అవి ఉండవు, ఆ బ్రాండ్ ఉండవు, వేరే బ్రాండ్ 70 రూపీస్. అవును, ½ లీటరు 70 రూపాయలు పెట్టి కొని తీరాలి మీరు. అవును. అంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అక్కడ చాలా ఉంటాయి. వాటిని మీట్ అవటం అనేది ఇబ్బందిగా మారిపోయి చాలా మంది థియేటర్ని అవాయిడ్ చేస్తున్నారు. ఓకే. నిజానికి నిర్మాతల సమ్మె జరిగినప్పుడు ఇది ప్రస్తావనకు వచ్చింది ఆ రోజు. ఓకే. వచ్చినప్పుడు మేము ఈ థియేటర్లో స్నాక్స్ రేట్ల విషయంలో కొంచెం వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నాము, తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని దిల్ రాజు గారు మాట్లాడాడు ఆ రోజు. అవును. కానీ అది ప్రాక్టికల్ గా జరగలేదు. జరగాల్సిన అవసరం అయితే ఉంది. థియేటర్ ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాలి. ఆడియన్స్ రావాలి. ఆడియన్స్ కోసం కదా మీరు థియేటర్ పెట్టింది. అవును, మీకోసం ఆడియన్స్ లేరు. అవును, ఆడియన్స్ కోసం మీరు థియేటర్ పెట్టారు. అవును, లేదంటే ఆడియన్స్ చాలా మార్గాలు ఉంటాయి, వేరే చాలా మార్గాలు ఉన్నాయి. వెళ్ళిపోయారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు. మీరు రావట్లేదు అనే గొడవ చేస్తున్నారు కదా. ఈ రప్పించడం కోసం మీరు ఏం చేస్తున్నారు? థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమాల పేరుతో 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవును, ఇది గుర్తించండి మీరు. ఓకే. భరద్వాజ్ గారు, ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ గారి నటన ఆర్టిఫిషియల్ గా ఉంది అంటూ కొంతమంది కావాలని టార్గెట్ గా చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఆయన ట్రోల్ చేస్తూ ఉన్నారు. మీకేమనిపించింది అసలు? ఆర్టిఫిషియల్ కాదండి, ఆ సినిమా డిజైనే బ్లాక్స్ మీద వెళ్ళినప్పుడు అది అలాగే ఉంటుంది. అంటే మీకు అలా నేచురల్ గా అనిపించలేదా? న్యాచురల్ అంటే ఆ క్యారెక్టర్ పరిధిలో వెళ్ళాడు ఆయన. క్యారెక్టర్ పరిధిలో డైరెక్టర్ ఏం కోరుకున్నాడో దాన్ని డెలివర్ చేయడానికి తన వంతు కృషి చేశాడు. 100కి 100% చేశాడు. దానిలో ఏమి అంటే మీకు ఎందుకు అనిపిస్తోంది ఈ మాట? ఎవరు మాట్లాడుతున్నారు ఇది అంటే, ఇది బ్లాక్స్ గా ఉండటం వల్ల క్యారెక్టర్ అనేది నెమ్మదిగా తెలియాలి కదా ప్రపంచానికి. అవును, ఇందులో కథగా ఏమీ లేదు. ఇది చిన్న ఈగో క్లాషు. ఆ ఈగో క్లాషు ఆవిడ అంటే రాజకీయ కోణం ఉంది దీనిలో. ఆ రాజకీయ కోణంని వీళ్ళు బలంగా నమ్మారు, అది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. దాంతో పాటు ఈ సెంటిమెంటు అన్నగారి కన్ఫెషను, ఈ 3 పాయింట్ల మీద నడిపినటువంటి డ్రామాయే సినిమా, అంతకుమించి ఏమీ లేదు దానిలో. ఓకే. అంటే స్పెషల్ గా నటన అల్లు అర్జున్ నటన ఆర్టిఫిషియల్ గా ఉందా లేదా నేచురల్? ఆర్టిఫిషియల్ అనే మాట పదే వాడద్దు, అదేమీ లేదు అక్కడ, అటువంటిది ఏం లేదు. అయితే అసలు టోటల్ గా ప్రాజెక్టే ఆర్గానిక్ గా లేదు. అసలు ప్రాజెక్టే డిజైన్డ్ ప్రాజెక్ట్ అది. కానీ అలా చెప్పట్లేదు కొంతమంది, కావాలని అంటే అల్లు అర్జున్ గారిని టార్గెట్ గా చేసుకుని అల్లు అర్జున్ నటనే
ఆర్టిఫిషియల్ గా ఉంది అంటూ నటన troll చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ గా ఎలా ఉంటుంది? ఆర్టిఫిషియల్ గానే ఉంటుంది. నటన అంటేనే నటన నటన artificial అనేది కదా. ఆర్టిఫిషియల్. నేను ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తాను. Hmm. ఆయనకి నేషనల్ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. Hmm. ఓకే, నటన గురించే వచ్చింది. Hmm. అంటే దాన్ని మర్చిపోయి ఇది ఆర్టిఫిషియల్ గా ఉందంటాం కరెక్ట్ కాదు. అది ఒక యాటిట్యూడ్ తోటి ఉంది. అది Exactly. అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. Hmm. నచ్చినోడు ఒక కామెంట్ చేస్తాడు, Hmm. నచ్చినోడు అంటే అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి ఇలా ఆర్టిఫిషియల్ గా ఉంది నటన అని చెప్తున్నారా, లేదంటే సినిమా చూసి అలా ఫీల్ అయ్యి చెప్తున్నారా? ఇప్పుడు నా మూడుని బట్టి, నా క్రిటిసిజం బట్టి నాకు నచ్చకపోతే నేను ఒక మాట మాట్లాడతాను. అది ఇంకొకటికి కూడా అదే కనెక్ట్ అయితే వాడు కూడా మాట్లాడతాడు. Hmm. ఇట్లా అందించినట్టు అవుతుంది మాటని. Hmm. అంటే ఇది వాస్తవానికి ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇంకా విశ్వరూపం మన అల్లు అర్జున్ది. Hmm. ఇంకా విశ్వరూపం అన్న తర్వాత ఇంకా ఆర్టిఫిషియల్టీ ఎక్కడ ఉంటది? Hmm. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలు అద్భుతంగా నటించినవి ఉంటాయి. నటనే అద్భుతం అది. Hmm. దాంట్లో ఆర్టిఫిషియల్ అంటే ఎట్లా అట్లా సినిమానే అద్భుతంగా ఆయన నటించారు. ఓవర్ యాక్టింగ్ అనేవాడు. అద్భుతంగా కానీ అదే నటించారు ఆయన. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఒక లాస్ట్ పాయింట్ ఇది. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ యొక్క వ్యవహార శైలి గురించి కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. సో మనకి హైదరాబాద్ సిటీకి తలమానికంగా అని అందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళ వర్గాల వాళ్ళు భావించేటువంటి ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఈ సినిమా ఆడకపోవడానికి కారణం మైత్రి మూవీ మేకర్సే. రెవెన్యూ అంటే షేరింగ్ ఏమంటారు? వివాదం అండి అది. అవును, రెవెన్యూ షేరింగ్ రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో వెళ్తూ వివాదం. ఉంటారు. నో. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే సింగిల్ స్క్రీన్ డిమాండ్ కూడా ఇదే. మమ్మల్ని అద్దెల మేరకు తీసుకుంటున్నారు, మా థియేటర్ కి అద్దె కట్టేసి థియేటర్ తీసుకుంటున్నారు, మల్టీప్లెక్స్లకేమో రెవెన్యూ షేరింగ్ ఇస్తున్నారు. ఓకే. ఈ రెవెన్యూ షేరింగ్ విషయంలో ఈ షోస్ కి సంబంధించి, స్పెషల్ షోస్ అని చెప్తున్న వాటికి సంబంధించి కూడా అదే పద్ధతిలో రెవెన్యూ షేరింగ్ కుదరదు ఓకే అన్నారు వాళ్ళు. ప్రసాద్ ఐమాక్స్ నుంచి వచ్చిన గొడవ అది. అవును. సో వాళ్ళని అంగీకరింప చేయటం ఒక 2.5% అండి. అవునండి, ఎంతైనా కావచ్చు, రూపాయి అయినా కావచ్చు. వీళ్ళు ఇవ్వడానికి సిద్ధపడకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఆల్రెడీ థియేటర్ బిజినెస్ లో మైత్రి వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిపోయి వీళ్ళు మొనోపలైజ్ చేసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు అనే ఒక అభిప్రాయం ఉంది. అదే చాలా ఏరియాల్లో సింగిల్ స్క్రీన్స్ అంటే మోనోపాలను అడ్డుకోవడం కోసం వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి వచ్చారని అప్పుడు వినిపించింది. ఇప్పుడు అదే ఎగ్జిబిషన్ రంగంలో కూడా వచ్చారని ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ ఉన్నటువంటి ఊళ్ళలో చాలా సింగిల్ స్క్రీన్స్ వీళ్ళు టేక్ ఓవర్ చేసి వీళ్ళు దానిలో 3 స్క్రీన్ 4 స్క్రీన్ సెటప్ తో వెళ్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. రైట్. సో ఈ డిజైనింగ్ లో భాగంగా వాళ్ళు ఒక రేట్ చెప్పేసి ఈ రేట్ కంటే మేము ఇవ్వము అనేది నిజానికి వీళ్ళ నిర్ణయం కాదు, అది బయ్యర్లు వీళ్ళు కలిసి తీసుకున్న నిర్ణయం. ఓకే. ఆ నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదించలేదు. ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళు నో చెప్పారు. అవును. వాళ్ళు ఒక రేట్ చెప్పారు, ఆ రేట్ వీళ్ళకి ఇబ్బంది కలిగించింది. దానికి ఒప్పుకుంటే అందరికీ చెప్పే రేట్ వీళ్ళకి చెప్పింది. అదే వీళ్ళకి ఇప్పుడు ఆ రేటు మిగిలిన స్క్రీన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది అందుకని మీరు చూస్తే ఈ స్పెషల్ షోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే నడిపారు ఎక్కువగా, వాంటెడ్ గానే. అవును. అక్కడ ఈ పర్సంటేజ్ గొడవ రాదు అనే ఉద్దేశం. అవును. వాళ్ళు థియేటర్ రెంట్ కట్టేసి టేక్ ఓవర్ చేస్తారు. అవును. ఇక వాళ్ళ ఇష్టం. దాని మీద కొంత డబ్బులు అదనంగా ఇస్తారు, ఎందుకంటే ఆర్ట్ టైమింగ్స్ లో స్టాఫ్ ఉండాలి కాబట్టి. అవును. వీళ్ళ స్టాఫే పనిచేశారు కొన్ని థియేటర్స్ లో, ఒరిజినల్ థియేటర్ స్టాఫ్ లేరు. మైత్రి వాళ్ళ స్టాఫే వీళ్ళ మనుషులే చేశారు. వీళ్ళ మనుషులే చేశారు. ఓకే. కాబట్టి ఆన్లైన్ బుకింగ్ ఇవ్వడానికి కారణం అదే. ఈ 1200 రూపాయల రేట్లు పెట్టింది. అవును. రాత్రి అంటే 7 గంటలు 6 గంటల నుంచి ఆన్లైన్ లో ఓపెన్ చేయడానికి కారణం ఇదే. ఓకే. వాళ్ళ స్టాఫ్ ని ఇస్తే ఒక రేటు, ఇవ్వకపోతే ఒక రేటు, ఇవన్నీ చర్చ వచ్చింది. అందుకని ఆన్లైన్ లో ఓపెన్ చేసి బుక్ మై షోతో కలిసి వీళ్ళ స్టాఫ్ ని పెట్టారు చాలా చోట్ల. ఓకే. ఇలా చాలా జరిగింది ఈ థియేటర్కల్ గొడవ. అదే ఇప్పటికీ సింగిల్ స్క్రీన్ వాళ్ళ డిమాండ్ ఏంటంటే మాకు కనీసం 30 to 40%, కనీసం 30% మాకు వచ్చిన రెవెన్యూలో షేర్ ఇవ్వండి, రెవెన్యూ షేరింగ్ లో మమ్మల్ని తీసుకోండి. ఆల్రెడీ గతంలో సురేష్ బాబు దీనికి అంగీకరించాడు. ఓకే. కానీ ఇప్పుడు దాని మీద ఇంకా చర్చ జరుగుతోంది. ఓకే. అందుకని అది ఓకే అవ్వాలి. అసలు ఈ గొడవ కంటే సింగిల్ స్క్రీన్స్ టోటల్ గా లేపేస్తే అలా ఉంటుంది అనే దాకా వెళ్తున్నారు. ఓకే. రైట్. కానీ ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళ గొడవ చిన్న గొడవ ఏం కాదు. అవును.
అది కొంచెం అదే అంటే ఇది చాలా దీనికి వెనక లోతుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి అనుకుంటా, ఇండస్ట్రీ నడుస్తూ ఉన్నాయి, పర్సంటేజ్ గొడవే. అవుదే. సో థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. భరద్వాజ్ గారు, నమస్తే. మల్లికార్జున గారు, దుర్గా గారు. నమస్తే. థ్యాంక్ యూ సో సో మచ్. ఇప్పుడు దాకా చూసుకుంటే అంటే ఈ సినిమా ఏ స్థాయికి వెళుతుందంటే మనం 2000 కష్టం 1500 దాకా అయితే వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. 1500 కోట్ల వరకు గ్రాస్ వరల్డ్ వైడ్ గా ఛాన్స్ ఉంది. ఛాన్స్ టైం ఉంది. ఎలా గతంలో ఎలా ఉండదంటే 5 years ప్రోగ్రామ్ సినిమా అనేది. నాకు సినిమా కలెక్షన్స్ ఫైనలైజ్ చేయటం అనేది 5 సంవత్సరాల తర్వాత మాట్లాడుకునేవాడు. అదే ఇప్పుడు 5 రోజుల్లో ఇప్పుడు 5 రోజుల్లో మాట్లాడుకుంటాం. అదే తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫ్రాంచైజీ ఏదైతే ఉందో అందులో థర్డ్ పార్ట్ అందులో చెప్పినట్టుగా ఖచ్చితంగా వస్తుంది అని మీరందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. సో మేము కూడా నమ్ముతూ ఉన్నాము. తర్వాత ఏంటనేది చెప్పలేని పరిస్థితి. సో అట్లాగే ఏదైతే ఉందో అంటే ఇప్పుడు దాకా ఈ టికెట్ ప్రైస్లు ఏవైతే ఉన్నాయో అది ఎట్టి పరిస్థితులు నార్మలైజ్ చేయాలి అంటే పెంచి నార్మలైజ్ చేయటం కాదు. సో ఇప్పుడు ఏవైతే ఆల్రెడీ ప్రజెంట్లో ఉన్నాయో పెంచకుండా ఉన్నప్పుడు ఏదైతే ఉందో ఏ టికెట్లు కనుక ఉంటే కనుక ఆ రేట్లో ఉంటే కనుక మీకు ఎక్కువ ఆక్యుపెన్సీకి అవకాశం ఉంటుంది అని కూడా మీరు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఇది అంతా కూడా అంటే జనాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రేక్షకుల్ని సినిమాకి రావాలంటే సినిమా ఫ్రెండ్లీగా కూడా థియేటర్లు మార్చాల్సిన అవసరం ఉంది అని కూడా మీరు అందరూ కూడా చెప్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి.